अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये भारतीतीर्थमाश्रये। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री शारदा चंद्रमौलीश्वराभ्यां नमः। श्रीमज्जगद्गुरवे नमः। జగదంబామయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆజ్ఞతో ప్రసాదించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి చెప్తూ ఉన్నది. భండాసుని సంహారం కోసమని దేవతలందరూ పరమేశ్వరుని గురువుగా ఆశ్రయిస్తే అప్పుడు పరమేశ్వరుడు చిదగ్నికుండాన్ని రగిల్చి మహాయాగం చేశాడు. ఆ చిదగ్నికుండంలోంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిన్నటి వరకు ధ్యానించుకున్నాం. ఒక్కొక్క నామంలో దాగినటువంటి మంత్ర సంకేతములు తత్వ సంకేతములు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకవైపు రూపవర్ణన ఎంత ఉన్నదో ఇంకోవైపు మంత్ర విశేషములను ఆవిష్కరిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అమ్మవారి యొక్క పాదపద్మముల వర్ణన. ఇందులో సరోరుహ అంటే సంసార సరస్సు నుంచి కలిగినటువంటి అజ్ఞానాన్ని
తొలగించుతున్నది అమ్మవారి యొక్క పదములు అనే భావాన్ని స్వీకరించాలి. షింజానిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, ఆ పాదముల యొక్క విశేషమే మళ్ళీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. షింజాన అంటే మ్రోగుతున్న అని అర్థం. మణిమంజీర మణులతో కూడినటువంటి అందెలు, అలాంటి వాటితో శోభిల్లుతున్న శ్రీపదాంబుజ. మండిత అంటే అలంకృతమైన, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ పాదపద్మములు కలిగినది. ఇక్కడ మళ్ళీ శ్రీ శబ్దం వచ్చినది. ఆ శ్రీ విద్యని స్ఫురింపజేస్తూ ఇక్కడ పాదపద్మముల వద్ద శ్రీ పెట్టడంలో ఒక విశేషం ఉన్నది. ఇది ప్రధానంగా ఆ దివ్యమైనటువంటి మహాపాదుకా మంత్రంలో చెప్పబడేటువంటి 2 రకాల విద్యలు అమ్మవారి యొక్క 2 చరణాల్లో దర్శిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. అది కాది విద్య, హాది విద్య అని చెప్పబడుతున్నటువంటి 2 ప్రధాన విద్యలే ఆ చరణంలో ఉన్నాయని భాష్యకారులు అందించినటువంటి అద్భుతమైన వ్యాఖ్యానం. అందుకు ఆ పాదములు సహస్రార కమలంలో యోగులకు భాషించేటువంటి అమ్మ యొక్క పాద పద్మములను ఇక్కడ వర్ణించారు. సింజానిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అయితే ఈ మంత్రపరమైన వ్యాఖ్యానం ఎందుకు చెప్పుకున్నాం, ఇది ఆలోచించవలసింది. మ్రోగుతున్న మువ్వల కలది అని చెప్పడంలో ఆ మువ్వలు సహజంగా మ్రోగుతూ ఉంటే అలంకృతమైతే అని ఒక అర్థం. సింజానమణి అంటే మ్రోగుతున్న మువ్వలు అంటే మంత్రధ్వనులనే అర్థం ఇక్కడ. అందుకు మంత్రధ్వనులతో కూడినటువంటి పాదములు అనగానే అమ్మవారి యొక్క ప్రధాన విద్యా స్వరూపములు కాదిహాది విద్యలు 2 స్ఫురింపజేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క పాదాలని వర్ణిస్తూ మహాకవి కూచుమంచి తిమ్మకవి తెలుగులో మాట అంటాడు. తొలిపల్కు గిల్కుటందెలు కల ఎలనాగా అన్నాడు ఆయన. తొలిపల్కు గిల్కుటందెలు, అమ్మవారి యొక్క అందెల్లో ఏమిటి మ్రోగుతున్నాయంటే తొలిపల్కు గిల్కు అందెలు అన్నారు. అంటే తొలి పలుకులు రవళిస్తున్నాయట, వేదనాదములు ఆ మువ్వల్లోంచి రవళిస్తున్నాయి. అంటే సమస్త వేదస్వరూపుడి కదా అమ్మవారు. అందుకే ఆ ధ్వనులు ఏమిటి, ఆ సింజానములు ఏమిటి అంటే మంత్రధ్వనులు, వేదధ్వనులు. అలాంటి నాదములతో అమ్మవారు ఆ మువ్వలు కట్టుకుని ప్రకాశమానంగా గోచరించారు ఆ చిదగ్గిన కుండంలో. ఇప్పుడు ఆవిడ గమనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇది కూడా పాదముల విశేషమే. మరాళి మందగమన. మరాళి అంటే ఆడుహంస అని అర్థం. ఆడహంస ఎంత మందముగా నడక నడుస్తుందో అలా నడుస్తోంది అమ్మవారు. ఇది ఒక సులక్షణంతో కూడినటువంటి గంభీర గమనాల్లో ఒకటి. స్త్రీకి ఇటువంటి హంస గమనం చాలా సౌందర్యవంతమైనటువంటిది. అలాగే పురుషునకు చతుర్విధ గమనములు చూపించారు. అది వృషభము, సింహము ఇత్యాది గమనములు వారికి చెప్పారు. అలాగే స్త్రీ విషయంలో వచ్చేటప్పటికల్లా మరాళి మందగమన, ఆడహంస లాంటి నడకతో వెళుతోందట. ఇది మనం ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం. ఆడహంస అండాలను ఉద్దేశం ఏంటి? ప్రతి నామానికి కేవలం సౌందర్యపరమైనటువంటి కథాపరమైన అర్థం మాత్రమే తీసుకోరాదు. ఎందుకంటే ఇది శ్రీ విద్యా విషయం కనుక. అమ్మవారు గమనం ఎలా ఉంటున్నది? మరాళి. మరాళి అంటే ఆడహంస, హంస. హంసగమనము అంటే ప్రతివారిలో హంసగమనం ఉంది. హంసగమనం ఆగిపోతే బతుకు ఆగిపోతుంది. అది హంసగమనం. ఏమిటా హంస గమనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణశక్తి యొక్క గమనమే హంసగమనము. అందుకు ప్రతివారిలో హకార సకారములు 2 ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తెలియజేస్తుంటుంది. అమ్మవారిని అయ్యవారిని హంసమిథునము అని పోల్చడం సంప్రదాయంలో కనిపిస్తున్నది. అది హ స అన్నప్పుడు హకారం శివుని, సకారం శక్తిని తెలియజేస్తున్నది. ఆ ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ 2 విధముల గమనములతో శివశక్త్యాత్మకంగా ఉన్నది. అంటే మనలో ప్రాణశక్తి కూడా శివశక్త్యాత్మకమే. ఇది నిరంతరం గమనం చేస్తుంది. ఆ గమనం ఆగిపోతే మనం ఆగిపోం. అందుకు ఈ గమనం ఎప్పుడు మనం గమనించగలం? అమ్మవారి గమనం ప్రతివారిలో ఉంది. కానీ యోగి మాత్రమే అమ్మవారిని ఆ గమనాన్ని గమనిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే భగవచ్ఛక్తి కొత్తగా వచ్చేది కాదు, ఉన్నదే. సాధకుడు ఉన్న శక్తిని గమనించి ఆరాధించి ఆ శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతున్నాడు. సాధకుని కారువాడు ఆ శక్తిని గమనించగా బంధితుడై జన్మ పరంపరలో చిక్కుతున్నాడు. ఇంతే తేడా. కనుక శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా ఎక్కడ రాదు, ఎప్పుడూ ఉన్న శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఆ గమనింపు కావాలి. ప్రతివారులో అమ్మ ఎలా గమనం చేస్తోంది? ఆ మరాళి మందగమనం, హంసగమనం. ఇది ప్రాణశక్తి గమనము అని. ఈ ప్రాణశక్తి గమనం మందగమనమా శీఘ్రగమనమా? ఇది ఆలోచించవలసిందే. ప్రాణశక్తి ఎప్పుడూ ఒకేలా గమనం చేయదు. ప్రాతకాలంకి సాయంకాలానికి మళ్ళీ హంసగమనంలో తేడా వస్తుందని యోగశాస్త్రం చెప్తోంది. అంతేకాదు ఒక్కొక్కప్పుడు మన నాసిక దగ్గరే మనం చేయి పెట్టుకుని గాలి వదిలితే ఒక్కొక్కప్పుడు కుడి నాసిక నుంచి గాలి వస్తుంటుంది, ఇంకొకప్పుడు ఎడమ నాసిక నుంచి వస్తుంది. కొన్ని సమయాల్లో 2 నాసికల నుంచి సమానంగా వస్తుంటుంది. అంటే మన ఊపిరి నడకను కూడా మనం పరిశీలించడం లేదు. అలాంటి పరిశీలన చేసుకుంటూ ఉంటే మన భవిష్యత్తు కూడా మనం చెప్పగలంట. ఇది ఒక పెద్ద శాస్త్రం. మొత్తానికి మనలో ఉన్నటువంటి శ్వాసగమనం గురించి ఎంతో పరిశోధన. దీన్ని ముఖ్య ప్రాణ ఉపాసన అని అంటారు.
ఈ ముఖ్య ప్రాణశక్తియే మన శరీరాంతే నడుపుతున్నది. మన శరీరంలో చిచ్చక్తి ముఖ్య ప్రాణ రూపంలో గమనం చేస్తూ 72,000 నాడులకు కూడా ప్రాణశక్తిని ప్రసరిస్తున్నది. 72,000 నాడులకు ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రధానమైన నాడి సుషుమ్నా నాడి. దానికి ఇరుపక్కల ఉన్నటువంటి నాడులు ఇడాపింగళ. వీటి నుంచి గమనం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములతో వెళుతూ హ స అవుతూ ఉన్నది. అది మందగమనం ఎప్పుడవుతుంది, శీఘ్రగమనం ఎప్పుడవుతుంది అంటే వ్యక్తి యొక్క భావనా స్థితులు బట్టి ప్రాణశక్తి గమనం ఉంటుందట. మనకి అనేక రకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక వస్తువుని చూడగానే ప్రేమతో కూడిన మక్కువ కలుగుతుంది. ఆ మక్కువకి శృంగార భావం అని పేరు. కొన్నిటి పట్ల జుగుప్సాభావం కలుగుతుంది, దాని పేరు బీభత్సం అని పేరు. కొన్నిటి చూస్తే భయం వేస్తుంది, భయానకం అని పేరు. కొన్నిటి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతం అని పేరు. ఇలాగ అనేక భావాలు. కొన్ని చూస్తే నవ్వు వస్తుంది, హాస్యం అని పేరు. కొన్ని చూస్తే దుఃఖం వస్తుంది, కరుణ అని పేరు. చూసారు నవరసాలు ఎక్కడున్నాయి? నాట్యంలో, సంగీతంలో, బతుకులో ఉన్నాయి. కనుక నవరసాత్మకంగా మనలో భావాలు ఉంటాయి. ఈ భావాలకి తగ్గట్టు ఊపిరులు కదులుతూ ఉంటాయట. ఈ 8 రకాల భావాల్లోని ఊపిర్లు వేగంలో తేడా వస్తుంటుంది. క్రోధంలో వచ్చినప్పుడు హంసగమనంలో తేడా ఉంటుంది. అదేవిధంగా శృంగారాది భావనల్లో ఊపిరి గమనాల్లో మరికొన్ని తేడాలు ఉంటూ ఉంటాయి. అదంతా చేయాలంటే అది పెద్ద పరిశీలన. అది పరిశీలిస్తే మన లోపల అమ్మవారి నాట్యాన్నంతటిని చూడొచ్చు. అక్కడ ఇన్ని రకాలుగా గమనం ఉంటుందట. అందుకే క్రోధము, ఉద్రేకము, భయము, బీభత్సము ఎక్కువ కలుగుతున్నాయనుకోండి, మనకి తరచు కలుగుతున్నప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంటుంది. ఊపిరి వేగం పెరిగిపోతుందంటే బ్రతుకు తగ్గిపోతుందని అర్థం. అంటే బ్రతుకు తెచ్చుకున్న ఊపిరిలో కోట ఖర్చు అయిపోతుంటుంది. కనుక ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతోనే సాగాలట ఊపిరి. అలా సాగితే బ్రతుకు పెరుగుతుందట. అయితే ఆ గమనం మన చేతిలో ఉందా? మన చేతిలో ఉంచుకునేలా చేయాలి. ఇదే ప్రాణాయామ సాధన అంటే. ఇంత అవసరమా అంటే అవసరం. ఇంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఏ సమయంలో ఊపిరి మందగమనంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలంట. మిగిలిన ఉద్రేకాది భావాల్లో ఉన్నప్పుడు గమనించలేం. ఎప్పుడు మందగమనం ఉంటుంది అంటే జప, ఉపాసన, ధ్యాన సమయాల్లో మందగమనం ఉంటుంది. అందుకే ఎవరి కాలం ఎక్కువ జపంలోనూ, ఉపాసనలోనూ, ధ్యానంలోనూ గడుస్తుందో వాళ్ళకి తప్పకుండా మంచి ఆయువు ఉంటుందండి. ఆ సమయంలో మనకు మనం పరిశీలించినప్పటికీ కూడా మన ఊపిరిలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. అందుకే ఇదే 9వ రసం, శాంతరసం. మిగిలిన 8 కూడా లోకభావాలను ఆశ్రయించి ఉంటాయి. ఈ 9వ రసం రావడానికే మనం అంతర్ముఖం కాగలగాలి. అందుకే జపము, ఉపాసన, ధ్యానము ఈ స్థితుల్లో తప్పకుండా ఊపిరి మందగమనంలో ఉంటుంది. ధ్యాన స్థితిలో అయితే మరీ మందగం ఉంటుందట. కనుక మరాళీ మందగమన అంటే జపాది కాలముల యందు ఆ ఉపాసకుడిలో మందగమనంగా సాగుతున్నటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి. ఇది అర్థం. యోగిలో ఎలా సాగుతుంది అంటే సరిగ్గా మూలాధారం నుంచి క్రమంగా సహస్రారానికి చేరి మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారానికి వస్తూ చక్కటి గమనం సాగుతూ ఉంటుందట. ఆ గమనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దానిలో ఇంకే వికారాలు ఉండవు. ఈ శాంతమైన గమనం యోగులకు ఎప్పుడు ఉంటుంది. అందుకే యోగులు ఎప్పుడు శాంతంగా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉన్నారు కనుక వాళ్ళ ప్రాణశక్తి గమనం కూడా శాంతంగానే ఉంటుంది. అందుకే యోగుల స్థితి శాంతము. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం. లోకాలను ఆశ్రయించినప్పుడు ఈ ప్రాణశక్తి వివిధ గమనాలు చూస్తుంటుంది. ఈ 9 రసాలు ఎందుకు చెప్పామనేది పనికొస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలో 9 రసాలు ఉంటాయి. మిగిలిన 8 రసాలు లోకాలను ఆశ్రయించుకుని ఉంటాయి. 9వ రసం బిందువులో ఉంటుంది. ఇది లోకాలకు అతీతమైన స్థితి, కేవలం అంతర్ముఖ స్థితిలోనే ఉంటుంది. అది లోకాతీత, గుణాతీత. అందుకు బిందుస్థానం దగ్గర కేవలం శాంతమే. అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి యొక్క తరంగాలే మిగిలిన 8 ఆవరణలోనూ ఉంటాయి. అంటే మన లోపల సాగుతున్న ప్రాణశక్తికి, శ్రీచక్రానికి, ప్రపంచానికి, జీవితానికి, మంత్రానికి ఉన్న ఒక అవినాభావం, అనుబంధాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి ఇంత ఉన్నదా శ్రీ విద్యలో అని. మొత్తానికి మరాళీ మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణ రూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు, ఉపాసకులకు సాధనలో అనుభవానికి వచ్చేటటువంటి స్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే అమ్మవారి గమనము అనగా ఆ చిచ్చక్తి యొక్క గమనము ప్రధానంగా యోగ గమనమే. అందుకు మరాళీ మందగమన అనడంలో ఆంతర్యం ఇది. బయటకు చూడడానికి ఎలా ఉన్నది? ఒక అందమైనటువంటి స్త్రీ నడిచే నడకలాగున్నది. ఇది కేవలం స్థూల దృష్టి. ఇది పైపైన చదివే వాళ్ళకి అమ్మవారు చాలా అందంగా నడుస్తున్నారని నమస్కారం పెట్టి ఊరుకుంటారు. కొంచెం వెళితే అమ్మవారి అసలు స్వరూపం తెలుసుకోవాలి. అందుకే ప్రతిదానికి స్థూలార్థం, సూక్ష్మార్థం రెండూ చెప్పుకు వెళ్తున్నాం. మహాలావణ్య శేవధి. తర్వాత మాట ఇది శేవధి. శేవధి అనే మాట చాలా విశేషం. దీనికి 2 రకాల అర్థాలు చెప్తారు. నిధి అనొకటి, పరమావధి అనొకటి. పరమావధి అనే మాట వింటూ ఉంటాం మనం లోకంలో. పరమ అవధి
అవధి అంటే అల్టిమేట్ అండి, దాన్ని మించి మరొకటి లేదు అన్నప్పుడు శేవధి అంటారు, దానిని మించి మరొకటి లేదు. అలాగే శేవధి అంటే నిధి. నిధి అంటే తరగని గని, తరగకుండా ఉండేటప్పుడు నిధి అంటాం, దాన్ని మించి మరొకటి లేదు అన్నప్పుడు శేవధి అంటారు. రెండు అర్థములు ఇక్కడ తీసుకోవాలి మనం. అందుకు అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది, అమ్మవారిని మించిన లావణ్యం మరొకట్లేదు. అందుకది మామూలు లావణ్యం కాదు, మహాలావణ్యం. అందుకే మహా అనే శబ్దము, శేవధి అనే శబ్దంతో అమ్మవారి లావణ్యం ఎంతుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే చిట్ట చివరి నామానికి అర్థం ఇక్కడ చెప్పారండి. చిట్ట చివరి నామం ఏమిటి? అందరూ ఎంత అటెంటివ్గా ఉన్నారో నాకు ఇదే పరీక్ష. శ్రీలలితాంబిక అంటే ఏమిటో ఇక్కడ చెప్పాడు. మహాలావణ్య శేవధి, లలిత అనే మాటకి అర్థం చూపిస్తున్నారు ఇక్కడ. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే, ఇది నిర్వచనం. లోకాతీతమైన లావణ్యాన్ని లలిత అని అంటారట. అందుకు ఆ లోకానికి అతీతమైన లావణ్యం అది. పైగా ఆ లావణ్యం ఎంత అంటే సముద్రంలా ఉంది, అనంతం. అందుకే శేవధి అనంతంగా ఉంది, దాన్ని మించి మరొకట్లేదు. అందుకే లావణ్యానికి నిధి అది, దాన్ని మించిన లావణ్యం లేదు. పైగా మహా, అత్యంత ఉత్కృష్టమైనది, గొప్పది. అందుకు ఇన్ని విశేషణాలు లావణ్యానికి చెప్తున్నారు. అదొక లావణ్య సముద్రం అయితే మనం లోకంలో చూస్తూ అబ్బా లావణ్యంగా ఉంది అనిపించుకునేవన్నీ కూడా ఆ సముద్రంలో ఒక బిందువు వంటివండి. ఆ లావణ్యం సింధువు, మనం చూసేవి బిందువు. అంటే ఎంత అల్పములు ఇవన్నీ కూడా. పైగా ఇవి అందం అనిపించడానికి కారణం ఏంటంటే అది ఆ మాత్రం ప్రకాశిస్తోందట అమ్మ యొక్క వెలుగు ఇక్కడ. అది స్వయం ప్రకాశమైనటువంటిది. ఆ లావణ్యమే లోకాల్లో ఉంది, ఆ లావణ్యం లోకాలను మించింది. ఎందుకంటే లోకాల్లోకి వచ్చిన లావణ్యం లోకం పోతే కనుమరుగవుతుంది. కానీ అమ్మ లావణ్యం ఈ లోకానికి అతీతం కనుక లోకం ఉన్నప్పుడు ఉంది, లోకం లేనప్పుడు ఉంది. అందుకు మహాలావణ్య సేవది. ఇదే లోకాతీత కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకు లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అంటే మహాలావణ్య స్వరూపము అనగా అత్యంత సుందరమైన స్వరూపము. ఆ సౌందర్యానికి మనం పరిమితి చూపించలేము, ఇది అని నిర్దేశించలేము. అందుకే సౌందర్యమన్నా లావణ్యమన్నా ఒకటే భావం కదా. అందుకు సౌందర్య స్వరూపుడు అమ్మవారు. అసలు మొత్తం దశ మహావిద్యల్లో సుందరి అని చెప్పబడే విద్య లలితాదేవిదే. అందుకే ఈవిడ పేరే లలితా మహా త్రిపుర సుందరి. అందుకు సుందరీ విద్య. సుందరి అంటే ఈవిడేనండి. మీరు త్రిపుర లలిత ఎన్ని కలిపినా సుందరీ విద్య. శ్రీ విద్యలో మూడవ విద్య పేరు సుందరీ విద్య. మన మహావిద్యల్లో దశ మహావిద్యల్లో మూడవది. అది శ్రీ విద్యకే సుందరీ విద్య అని పేరు, దీనికే లలితా విద్య అని పేరు, దీనికే షోడశీ విద్య అని పేరు, దీనికే సౌభాగ్య విద్య అని పేరు. ఎన్ని పేర్లు ఉన్నాయో. నిజానికి దశ మహావిద్యల్లో శ్రీ విద్యకున్నంత లోతు ఇంకెక్కడా లేదు. అందుకే శంకర భగవత్పాదులు వారు 10 మహావిద్యల్ని గమనించి ఈ 3వ విద్యను మాత్రమే లాక్కొచ్చారు. ఎందుకంటే ఆయన అసలు ఉద్దేశం జీవుడు ఎప్పుడు ఐహికంగానే చూసుకుంటూ ఉంటే లాభం లేదు, వీడు బ్రహ్మ విద్య పొందాలి, తరించాలి అని ఆయన తపన. కానీ అందరికీ అదంత తేలిగ్గా రాదు కదా. అందుకు ఆలోచించారు శంకరులు, వీళ్ళు తరించాలంటే ఏం చేయాలి? ఓహో, వీళ్ళకి ఐహికము రావాలి, పరమార్థము ఇవ్వాలి. ఈ రెండిటికి పనికొచ్చే విద్య ఏమిటా అని చూశారు. ఆ 3వది లాక్కొచ్చారు. అది మళ్ళీ మూడవ విద్య చూడండి. దశమహావిద్యలో కూడా 3వదే త్రిపుర విద్య, సుందరీ విద్య, అదే సౌందర్య విద్య. ఆ విద్యను చెప్పే గ్రంథమే సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆ సౌందర్యం ఎలాంటిది? మహాశేవదికి. సౌందర్యం అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ మహా ఇష్టం. అందం అంటే అందరికీ ఆనందమే. మనం అనేకమాలు చెప్పుకున్న అందం ఆనందం కాదయ్యా, ఆనందమే అందమని. ఆనందంగా ఉండేదే అందంగా అనిపిస్తుంది మనకి. అందుకు ఆనందము అందము రెండూ ఒకే అర్థం. అందుకు సౌందర్యం అంటే అర్థం ఏంటి? ఆనందం. ఆనందం అంటే అసలు ఆనందమే చెప్పాలి కానీ కొసరానందాలు చెప్పరుగా. అసలు ఆనందం ఏంటి? సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తోంది. ఆనందాదేవ కల్విమాని భూతా నిజాయంతే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మమని కదా ఉపనిషత్తు చెప్తోంది. ఆనందమేది? సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిత్ ఆనందమే లోకంలో అన్నిటినీ మించిన ఆనందం. అది శేవధి, దాన్ని మించి మరొకట్లేదు. దాని యొక్క ఆభాసలే లోకంలో మనం చూస్తున్నవి, దాని యొక్క లవలేశములే లోకంలో మనం చూస్తున్నది. అదో సంపూర్ణమైన ఆనందం. అందుకే శేవధి అంటే ఆనంద శేవధి, లావణ్య శేవధి అంటే ఆనంద శేవధి. అందుకు లావణ్య శబ్దం సౌందర్యానికి అన్వయించి, సౌందర్య శబ్దం ఆనందానికి అన్వయించి, ఆనంద శబ్దం సచ్చిదానందానికి అన్వయిస్తే అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. మహాలావణ్య శేవధి అంటే లలితాదేవి అంటే ఎవరు? మహాసౌందర్య రూపిణి. రెండవ అర్థం ఏమిటి? సచ్చిదానంద రూపిణి. ఇది ప్రధానమైన అర్థం. అందుకే మహాశబ్దమే బ్రహ్మమును తెలియజేస్తుంది, మహశబ్దము బ్రహ్మమును తెలియజేస్తున్నది. అందుకే మహాలావణ్య శేవధి. ఇది లలితా శబ్దానికి అర్థం ఇంత చక్కగా ఇక్కడ చూపించారు.
అంటే వసిన్యాది వాగ్దేవతలు చూపించిన ఔచిత్యం ఏంటంటే, ఇప్పుడు ఆ చిదగ్ని కుండంలో అమ్మ కనబడింది. ఆ కనబడిన అమ్మ కదిలి ఆ చిదగ్ని నుంచి బయటకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు కాలి మువ్వలు మ్రోగాయి. నెమ్మదిగా నడిచి వచ్చి ఆ ఎదురుగా ఉన్న పరశంభువు ఎదురుగా నిలబడింది ఆ తల్లి. అప్పుడు ఆ దేవతలు ఋషులు మహాలావణ్య శేవధి అని నమస్కారం చేసి, ఇప్పుడు పేరు వచ్చిందనమాట, మహాలావణ్య శేవధి. అందుకు లలిత అనే పేరుని ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం. సర్వారుణ, ఇదొక చాలా లోతైన మాట అండి. సర్వారుణ అంటే ఒక్క నిమిషంలో చెప్పవచ్చు, మీకు నాకు కూడా రిలీఫే. అంతా ఎరుపే అంటే అయిపోయింది, కానీ అంత మా తేలిక అర్థం ఉందా దీనికి? సర్వారుణ అన్నప్పుడు అంతటా అరుణఛాయతో ప్రకాశించేది, ఇది అర్థం. అరుణకాంతులు అంటే ఎర్రని కాంతులు. అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. ఈ మాట నిజారుణ ప్రభాపూర దగ్గరే మొదలుపెట్టారు, ఇక్కడ పూర్తి చేశారు. అక్కడ ప్రారంభమైన అరుణం ఇక్కడ పూర్తయిందండి. ఈ అరుణవర్ణం గురించే ఎక్కువ మనం చింతన చేయాలి. ఎందుకంటే అమ్మవారి శరీరం అంతా ఎరుపు, ఆ పాదాల దగ్గరికి వచ్చినప్పటికీ ఎరుపు మరికొంచెం ఎక్కువ కనబడుతుందట. ఎందుకంటే అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువ ఉంటుంది. ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా ప్రకాశిస్తున్నాయి, ఎర్రని పద్మాల్లాగా. ఆ ఎర్రని పద్మాల్లోంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉంటాయండి. ఇది ఒకటి ధ్యానం చేసుకోవాల్సింది. ఎందుకంటే సర్వబ్రహ్మాండములకు అతీతంగా ఉంది కదా అమ్మవారు. ఆ పాదముల నుంచి వచ్చే కిరణాలు ఇన్ని బ్రహ్మాండాలకి వెలుగునిస్తుంటాయట. ఆ కిరణాలు మొత్తం 3 కళలు. ఈ 3 కళలు అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ 3 ప్రపంచానికి అంతటికి ఆధారం. మీరు కొంచెం ఆలోచించండి. ఏదో పొద్దున్న హడావడిగా వచ్చాం కనుక ఆలోచించలేమని అంటారా? కొంచెం ఆలోచించండి. అందరికీ తెలిసిన అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవే మన ఎనర్జీ సోర్స్. మనలో కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవి మనకి ఎనర్జీ సోర్స్లే. ఎలాగో చూద్దాం. మనలో అగ్ని అంటే వాక్కు, అగ్నిర్మే వాచిశ్రిత. మనలో వాక్కు అగ్ని అధిదేవత. అలాగే మనస్సుకి చంద్రుడు అధిదేవత, దృష్టికి సూర్యుడు అధిదేవత. దృష్టి అనేది శరీరానికి సంబంధించినటువంటి అంశం, బుద్ధికి సంబంధించింది. అలాగే మనస్సు, చంద్రుడు, వాక్కు అంటే త్రికరణాలు అయ్యాయి లేదా? మన త్రికరణ శక్తులు సూర్యచంద్ర అగ్నిమయములే. అలాగే ప్రపంచమంతా సూర్యచంద్రాగ్నిమయమే. ఈ సూర్యచంద్రాగ్నులకు మూలమైన జ్యోతి ఏదంటే అమ్మవారు, ఆవిడ. అందుకు ఆ పాదాల నుంచి వస్తున్నటువంటి కిరణ జాలములు మొత్తం అగ్ని, సూర్య, చంద్ర కిరణములుగా విడుతున్నాయి. విడి ప్రపంచం వైపు వస్తాయట. ఈ అగ్ని, సూర్య, చంద్రముల కిరణముల వల్లే లోకం ఏర్పడుతుంది, కాలం ఏర్పడుతుంది. ఇది కొంచెం లోతైన అంశమైనా కొంచెం ఆలోచించవచ్చు. సౌందర్యలహరిలో చతుషష్ట్యాతంత్రై దగ్గర విషయములు చెప్పారు. అలా క్షితౌ షట్పంచాశత్ ఆ శ్లోకం గుర్తొచ్చుంటుంది చాలామందికి. అది ఇక్కడ తెలుసుకుంటే చాలు. మొత్తం మనకి ఋతువులు 6 చెప్పుకుంటాం. 6 ఋతువులు కలిపితే ఒక సంవత్సరం. ఒక సంవత్సరానికి నిజానికి 6 ఋతువులు చెప్పిన 3 కాలాలు. గ్రీష్మ, వేడి, వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. అంటే వేడి, మంచు, వర్షం 3 కదండి. ఈ 3 వచ్చినప్పుడు మనకి 3 ఒకదాని ప్రాధాన్యం పెరిగిపోతుంటుంది. అగ్ని ప్రాధాన్యం ఒక కాలంలో పెరుగుతుంది. అదేవిధంగా చంద్ర ప్రాధాన్యం, దానివల్ల హిమం ఏర్పడుతున్నది. ఇలా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే 3 భేదములు. అలాగే సూర్యుడు, వర్ష ప్రాధాన్యం సూర్యుడికండి, సూర్యుడి వల్ల వర్షం కలుగుతుంది. అగ్ని తీవ్రత, అందుకు ఈ 3 మనం గమనించుకుంటూ వెళుతూ ఉంటే ఈ 3 యొక్క ప్రపోర్షన్స్ తేడా బట్టే కాలం ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు వివరించడం అంటే అమ్మవారు అనేది కేవలం ఏదో ఒక వస్తువు కాదు, నిత్యం మన అనుభవంలో ఉన్నటువంటిది ఆ శక్తి. ఇలాగ సంవత్సర కాలంలో మనకి సూర్య, చంద్ర అగ్నిమయమైన శక్తులే. మన శరీరంలో కూడా ఈ 3 తత్వములే ఉన్నాయి. మరి అంతా చూస్తుంటే సూర్య, చంద్ర అగ్నులే కదా. ఇంక వీటి కిరణాలు ఎన్నున్నాయో చూడండి. అగ్ని కిరణములు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136. లెక్క కట్టండి ఎన్ని వచ్చుంటాయి? 360. 360 అంటే ఒక సంవత్సర కాలం సంపూర్ణం. 360 అంటే ఒక సర్కిల్, కంప్లీట్నెస్, అవునా లేదా? కనుక సంపూర్ణత్వాన్ని చూపిస్తున్నది. అందుకే విశ్వచక్రం, కాలచక్రం, ఈ 2 విశ్వచక్రం, కాలచక్రం. ఒక టైం, ఇంకోటి స్పేస్. ఈ టైం అండ్ స్పేస్ అనే చక్రం అంతా కూడాను సూర్యచంద్ర అగ్నిమయములు. చూసారా ఎంత సైంటిఫిక్గా అమ్మవారి తత్వం ఉన్నదో. అందుకే ఈ మధ్య సైంటిస్టులు కూడా అంగీకరించిన గొప్ప విద్య ఏమిటంటే శ్రీ విద్య అండి. వాళ్ళకి శ్రీచక్రము, ఈ విద్యలే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అనుకున్న విజ్ఞాన శాస్త్రం కనిపిస్తున్నది. అదే దేశకాలములు ఎందంతటా ఆవరించినటువంటి 3 కిరణములు 360. ఈ 360 కిరణములు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ తల్లి పాదముల నుంచే లోకమంతా వ్యాపిస్తున్నదట. అందుకే సర్వము ఎవరి వెలుగులు? అమ్మ పాదముల యొక్క వెలుగులు. అమ్మ పాదముల వెలుగులే సర్వము అయినప్పుడు
అరుణ కాంతులతో ఉన్న అమ్మ వెలుగులు సర్వ అరుణము. ఇది సర్వ అరుణ అంటే అర్థం సర్వము అమ్మ యొక్క పాదకాంతులతోనే భాషిస్తున్నాయి. ఇది అండి సర్వమును ప్రకాశింపజేసే అరుణపు కాంతులు కలది. ఎంత అందమైన భావం ఉన్నది దీనిలో పరిశీలిస్తే. అంతేగాని మొత్తం ఎర్రగా ఉంది అంటే ధ్యానం చేసుకోవడానికి పనికొచ్చింది. మొత్తం ఆవిడ ఎరిపే ప్రపంచమంతా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి, నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలం, ఇంకా మీకు బాగా అర్థమవుతున్నది. సర్వ జగత్తు ఆ అరుణకాంతులతోనే వెలిగిపోతుంది. ఇది అమ్మ వెలిగే ప్రపంచమంతా అని యోగులు ఎందుకు చెప్పారో ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అంతటినీ ప్రకాశింపజేస్తున్నది. ఈ అరుణం అనే మాట అంత తేలిక కాదండి. అరుణోపనిషత్తును ఉపనిషత్తు ఉన్నది. ఈ అరుణోపనిషత్తులోనే శ్రీ విద్యా రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూసారు అమ్మవారి విశేషములు. అరుణోపనిషత్తులో అనేక రహస్యాలు చెప్తాడు. ఈ అరుణోపనిషత్తుకి సరిగ్గా మనకి సౌర అరుణ మంత్రములు ఉన్నాయి వేదాల్లో. పరిశీలించండి. ఈ అరుణవర్ణంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉండడాన్ని ధ్యానించితే ఒక విశేషం ఉన్నది. ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే భావనోపనిషత్తులో చెప్తాడు. లౌహిత్యం ఏతద్విమర్శ, దీన్ని తీసుకుని లౌహిత్యం తద్విమర్శ స్యాత్ ఉపాస్తరితి భావన. ఇప్పుడు మీకు భావనాగమ్యకి ఇది పనికొస్తుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. లౌహిత్యం తద్విమర్శ స్యాత్ ఉపాస్తరితి భావన. లౌహిత్యము అంటే ఎరుపు అని అర్థం. లౌహిత్యము అమ్మవారి యొక్క విమర్శ శక్తికి సంకేతంట. తెలుపు ఎరుపు అని రెండు రంగులండి. ఇది తెలిస్తే నిన్న మనం ప్రారంభించుకున్న పాదుకులు గుర్తు రావాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. రక్తశుక్లప్రభామిశ్రం, ఎరుపు తెలుపు ఈ రెండు అన్నారు. ఆ తెలుపు శివస్వరూపం, ఎరుపు శక్తి స్వరూపం. ఈ రెండు తీసుకుంటారట. అందుకు తెలుపు ప్రకాశము, ఎరుపు విమర్శ. విమర్శ గురించి చెప్పింది గుర్తుందా? విమర్శ అంటే వ్యాపించినది అని. దీనికి ఉదాహరణ చెప్పుకున్నాం. జ్యోతి ప్రకాశమైతే వెలుగు విమర్శ అని. అందుకే జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ రెండిటి అభేదమే శివశక్తి అభేదము అని మనం భావన చేసుకుంటున్నాం. ఇంకా మీరు పరిశీలిస్తే జ్యోతి కదలకుండా ఉంది కదా, అంటే అది అచలం. దాని నుంచి వచ్చిన వెలుగు ఎవరు? అమ్మవారు. అమ్మవారికి వెలుగుకి మరొక పేరేంటి? అరుణం. అంతే కదా. అచలంగా ఉన్నది శివుడు, అరుణంగా ఉన్నది అమ్మవారు. రెండు కలపండి, అరుణాచలం. ఇంతే, ఇక్కడే ఉన్నది మొత్తం విశేషము. అది భావించగలిగితే అయిపోయింది అరుణాచలం. అందుకే అరుణాచలం ఏమిటయ్యా అంటే ఒక పెద్ద మేరు, శ్రీచక్రం. అది పరిశీలించాలి. అలా కొందరికి దర్శనం ఇచ్చిందిట అనుగ్రహం ఉన్నటువంటి వారికి. అయ్యా మరి శివస్వరూపం అంటారే, వాళ్ళిద్దరికీ భేదం లేదని తెలుసుకోవడమే కదా. జ్యోతికి కాంతికి భేదం లేదు. కానీ జ్యోతి అచలం, కాంతి అరుణం. అరుణం ఆ ఎరుపు కాంతి విమర్శ సంకేతము. అందుకే విమర్శ యొక్క వర్ణమే ఎరుపు, ప్రకాశం యొక్క వర్ణము తెలుపు. అందుకే ప్రకాశ విమర్శ తత్వములు మొత్తం శ్రీ విద్యంతా ఈ రెండిటి మీద ఉందండి. ప్రకాశ విమర్శ, శివ శక్తి. ఇదే శ్వేత అరుణ, శుక్ల రక్త వర్ణములు. ఇది ప్రకాశం. అందుకే సర్వ అరుణ, ఆమె మొత్తం ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నది. శక్తి యొక్క వర్ణము ఎరుపు, ఇది తెలుసుకోవాలి. పరతత్వము యొక్క వర్ణము తెలుపు. ఈ రెండూ తెలుసుకుంటే పరమాత్మ శివుడు అందుకే తెల్లగా ఉంటాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, తెల్లగా ఉంటాడు, నిర్వికారుడు. ఆయన శక్తితో ప్రపంచమంతా ఎరుపెక్కించి నడిపిస్తుంది ఆవిడ. వర్ణములన్నీ ఆవిడివి, రంగులన్నీ ఆవిడివి, ఏ రంగు లేకుండా ఉండడు ఆయన. ఇది తెలిస్తే ఉపనిషత్తత్వంలో కూడా లీనమైపోగలం. అందుకు మనకు తెలుస్తున్నది సర్వారుణ, ప్రపంచానంతని వెలిగిస్తున్న అరుణవర్ణం లౌహిత్యం విమర్శ శక్తికి సంకేతం. అంతేకాదు, మనకి వల్లభేశోపనిషత్తును ఉపనిషత్తులో ఎరుపు రంగు గురించి చెప్తూ వర్ణానాం ఆద్యం లోహితం అన్నాడు. మొదటి రంగు ఎరుపు అన్నాడు. ఇక్కడ తెలుపు నిజానికి రంగు కాదు, అది అలా వదిలిద్దాం, ఏ వర్ణము లేనిది. మొదటి రంగు ఎరుపుట. అందుకు అమ్మవారు సృష్టికి ఆది శక్తి కదా, కానీ ఆది శక్తి అని చెప్పడానికి సంకేతమే ఎర్రని రంగు తల్లి. ఇది ఆది వర్ణము అన్నారు ఇక్కడ. ఎలాగండి ఆది ఎరుపు అవుతుంది అంటే మన అనుభవంలో చూడండి. ఒక రోజులో ఆది ఏది? అప్పుడు ఆది వర్ణం ఏం కనబడుతుంది మీకు? ఎరుపే. అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రస్సు మంగళ. ఎందులో ఉంది ఇది? రుద్రంలో. అక్కడ అరుణం ఉంది చూడండి ఇక్కడ. అంతేకాదు, ఈ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని సూర్యమండలంలో కానీ ధ్యానం చేస్తే అదొక పెద్ద ఉపాసన. కొందరు అంటారు శ్రీచక్రం లేదండి, శ్రీ విద్య లేదండి అని. హాయిగా ఉంది, పొద్దున్నే శ్రీచక్రం వస్తుంది ఆకాశంలో. అదే శివలింగం, అదే శ్రీచక్రం. అందులో అమ్మవారిని భావించండి. ఎర్రని కాంతులతో ఉన్న నేను ఇక్కడ చెప్పేటప్పుడు సులభంగా కొన్ని ఉపాయాలు తరించడానికి పనికొచ్చో చెప్తున్నాం. అందుకే పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం జాయే త్రిపుర సుందరీం. అలా భావించాలట. ఆ ప్రాతకాల కాంతుల్లో ఆ సూర్యమండలంలో అమ్మవారు మనకి
గోచరిస్తున్నారు ఎర్రని కాంతులతో. అది ఆది ఎరుపు వర్ణం, అమ్మవారు ఆది. ఈ రెండు మనం అన్వయించుకోవచ్చు. అందుకే ఆది వర్ణము, విమర్శ వర్ణము, అరుణము. అది సర్వారుణ. అరుణము శక్తి సంకేతం, సర్వశక్తి స్వరూపిణి. ఆ శక్తులతోనే ఈ జగత్తంతా ప్రకాశిస్తోంది కనుక సర్వారుణ. ఇన్ని భావములు మనం అరుణ అనే మాటలోంచి తీసుకున్నాం. ఇప్పుడు అనవద్యాంగిలోకి ప్రవేశిస్తున్నాం. సర్వారుణ అనవద్యాంగి. అవధ్యము అంటే లోపము, దోషము అనర్థం. అనవద్యము అంటే ఏ దోషము లేని అనర్థం. అనవద్యాంగి అంటే ఏ దోషము లేని స్వరూపము అని అర్థం. అమ్మ రూపంలో ఏ దోషము లేదండి. సృష్టిలో దోషం లేని రూపం అంటూ ఉండదు. ప్రతి రూపానికి దోషాలు ఉంటాయట. ఏ దోషాలు లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబా రూపమే. అమ్మవారి ఏ రూపమైనా అనవద్యాంగి. దోషముల్లో అసలు దోషాలంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. ఎన్ని దోషాలు ఉంటాయో చూడండి. ఇప్పుడు దోషాలని రెండు భాగాలు చేద్దాం. మొదటి భాగంలో దోషాలు అస్థి అంటే జాత అస్థి. మొట్టమొదట పుట్టుట ఒక దోషంట. రెండు పుట్టి కొంతకాలం ఉండడం, ఇది రెండవ దోషం. మూడు వర్ధతే అంటే పెరుగుట, మూడవ దోషం. పెరుగుట అంటే మార్పు చెందుట కదా, విపరిణమతే, అది నాలుగవ దోషం. మార్పు చెందుట అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట. పెరగడం అంటే అర్థం ఏంటి? తరగడం అని అర్థం, అంతే కదా. పెరగడం అంటేనే తరగడం. నాకు 5 ఏళ్ళు వచ్చేయండి అంటే 5 ఏళ్ళు పోయేయండి ఆయువులో అని అర్థం. అందుకే వర్ధతే అంటే క్షీయతే, ఇది అర్థం చూపించారు. అందుకే తర్వాత 5వ దోషం ఏంటి? క్షీయతే, తరుగుట. నశ్యతే, నశించుట. ఈ 6 దోషాలు ప్రతి రూపానికి ఉంటాయి. అవునా లేదా మీరు ఆలోచించుకోండి. టైం స్పాన్లో తేడా అంతే తప్ప 6 దోషాలు ప్రతి వస్తువుకు ఉంటాయి. ఈ 6 దోషాలు షడ్దోషములు. సృష్టిలో చూస్తే ప్రతి ఉపాధికి ఈ దోషాలు ఉంటాయి. ఈ దోషాలేవీ లేనటువంటి స్వరూపం అమ్మవారు. అనవద్యాంగి అంటే పుట్టడం, పెరగడం, పుట్టి ఉండడం అనేది లేదు. ఆవిడకి ఎప్పుడు సద్వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు. ఒకడు పుట్టి మరొకడు పోయి పెరిగి తరిగి మార్పు చెందేది కాదు. అది ఈ లక్షణములు నిజానికి ఉన్నది పరమాత్మతత్వానికి ఉన్నాయి. అమ్మవారు ధరించిన రూపానికి పరమాత్మతత్వానికి ఏ భేదము లేదు కనుక అనవద్యాంగి. ఈ 6 దోషములు లేని అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహము అది. ఇంకో రకమైన దోషాలు చూపిస్తున్నారు చూడండి. అసత్యత, అనిత్యత, జడత, పరాధీనత, పౌరుషేయత, సాధ్యత, పరిచ్ఛిన్నత అని 7 దోషాలు ఉంటాయట సృష్టిలో. ఏ వస్తువుకైనా, కనబడే వస్తువుకి. అసత్యత అంటే శాశ్వతము కాదు. అనిత్యత నిత్యము కాదు. రెండుకి భేదం ఏంటి? శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది, నిత్యం అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది. సృష్టిలో శాశ్వతం ఏమీ కావు, ఎప్పుడు ఒకేలా ఉండవు. కానీ అమ్మవారు అలా కాదు, ఆవిడ శాశ్వతము నిత్యము కూడా. అలాగే జడత, లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది. లేదండి నాకు చాలా చైతన్యం ఉందండి, నువ్వు చైతన్యం కానీ శరీరం చైతన్యం కాదు, అది జడమే. కానీ అమ్మవారు శరీరం చైతన్య విగ్రహం. అందుకే మనం అమ్మవారి రూపాన్ని భావన చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా భావన తెచ్చుకోవాలి ఇవి. అంతేగాని నేను అర్థాలు చెప్తున్నాను మీరు గ్రహిస్తున్నారు అనుకోవద్దు. అమ్మవారి రూప భావన అన్నప్పుడు ఈ విషయం తెలియాలి, ఆ రూపముకున్న లక్షణాలు ఇవి. అందుకే లోకంలో ఉండే అసత్యత, అనిత్యత, జడత అనేది అమ్మవారి రూపంలో లేవు. అలాగే పరాధీనత, మన శరీరం ఎప్పుడూ పరాధీనమే, అవునా లేదు, ఇంకోరు అధీనంలోనే ఉంటుంది. అమ్మవారి రూపానికి పరాధీనం అనేది లేదు, అది పూర్తిగా స్వతంత్రం. అలాగే పౌరుషేయత అంటే మానవులో జీవులో సృజించాలి ఏ రూపాన్నైనా. మానవుల ఉపాధుల సహాయంతోనే మరో ఉపాధి వస్తుంది. ఈ ఉపాధులైనా కొన్ని ఉపాధుల నుంచో వచ్చాయి. అలాగే మనం ఏదైనా ఉపాధి తయారు చేస్తే వస్తువులు తయారవుతాయి. కానీ అమ్మవారి రూపం ఎవరు తయారు చేయలేదు, అందుకే దానికి పౌరుషేయత అనేది లేదు, అపౌరుషేయం. సాధ్యత, ఆ రూపాన్ని ఎవరు సాధించలేరు. అక్కడున్న రూపాన్ని మనం ఇక్కడ పట్టుకురాగలం, అమ్మవారి రూపాన్ని అలా మీరు పట్టుకురాలేరు. సాధ్యత అనేది లేదు అమ్మవారి దగ్గర, అసాధ్యం ఆవిడ. పరిచ్ఛిన్నత, పరిచ్ఛిన్నత అనే పరిమితి, ఎంతో కొంత పరిమితి ప్రతిదానికి ఉంటుందండి. ఇంతది కాకపోతే అంతది, అంతదైనా దానికో పరిమితి ఉందా లేదా? కనుక పరిమితి అనేది, ఈ దోషాలు సృష్టిలో ప్రతిదానికి ఉంటాయట. ఈ దోషాలు లేని వస్తువు ఏది అంటే అమ్మవారు. అందుకే అమ్మవారి రూపం అనవద్యాంగి, ఏ దోషము లేని స్వరూపము కలది. ఇది భావించవలసింది. ఇంతవరకు మనం చూస్తున్నప్పుడు ఎదురుగా నిలబడ్డ తల్లి యొక్క రూపం ఏంటో వివేచన చేస్తున్నాం. ఇదే విచారణ, వివేచన చేసి గమనించుకుంటున్నాం. ఇదే భావనండి. సర్వాభరణ భూషిత, అనేక ఆభరణములు అలంకరించుకుందిట. సర్వాభరణములు సాధారణంగా ఎవరైనా ఎన్ని ధరించగలరో అన్నీ ధరించగలరు, అంతే కదా. అన్నీ ధరించలేరు. అన్నీ ధరించడం అంటే అర్థం ఏంటి?
పాపిట బిళ్ళ నుంచి కాలి మట్టెల వరకు ఒక్కొక్క అవయవానికి ఉపాంగానికి ఒక్కొక్క ఆభరణం చెప్పే మన శాస్త్రములు. అవన్నీ ధరించగలమా? ధరించిన కొందరికి శోభిల్లదు. కొన్ని నడుములకు వడ్డాణం అంటూ ఊహించడానికి భయం వేస్తుంది మనకి. కనుక అవి ఉండాలి అంటే దానికి తగ్గ శరీరం ఉండాలి కదా. రామచంద్రమూర్తి గురించి హనుమంతుడు చెప్తాడు, అన్ని అలంకారములు ధరించడానికి యోగ్యమైన శరీరము కలిగి కూడా మీరు ఎందుకు ధరించలేదంటారు వనవాస నియమంలో. అంటే ఆభరణాలు ఉంటే చాలదు, దాన్ని ధరించడానికి యోగ్యమైన శరీరం ఉండాలట. అమ్మవారికి ఆ రెండు చక్కగా సరిపోయాయి. ఆభరణాలకే ఆభరణం అమ్మవారి యొక్క శరీరం, అలంకారాలకు అందం ఎప్పుడంటే అమ్మవారి శరీరాన్ని చేరినప్పుడు. అలాంటి అలంకారములు మొత్తం అమ్మవారి దగ్గర ఉన్న ఆవిడికి లోటు ఏమిటండి? సర్వాభరణ భూషిత. ఇక్కడ ఈ సర్వాభరణ భూషిత అన్నప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, అమ్మవారి చిదగ్ని కుండల నుంచి వచ్చినప్పటికే ఆభరణాలతో వచ్చారా? వచ్చాక ఆభరణాలు పెట్టుకున్నారా? వచ్చినప్పుడే ఆభరణాలతో వచ్చారట. వచ్చినప్పుడే ఆభరణాలతో వచ్చారు అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు అంత సహజమనే కదా అర్థం. అంటే ఆవిడ శరీరము ఎలాంటి చైతన్యమో ఆభరణాల్లో అదే చైతన్యం ఉంది, అది ఎక్కడి నుంచో రాలేదుగా. కనుక ఆభరణములు కూడా అమ్మవారి శరీరం భిన్నములు కావు, అవి కూడా అమ్మ యొక్క శక్తులే. అందుకు సర్వాభరణ భూషిత అంటే సర్వమంత్రములతో అలంకృతమైనది. ప్రతి మంత్రము అమ్మవారికి అలంకారమే, తెలుసుకోండి. అందులో ప్రతి ఆభరణాలు అలంకారాలే. అన్ని మంత్రములతో అలంకరింపబడ్డ మహామంత్ర రూపిణండి అమ్మవారు. అందుకే సర్వాభరణ భూషిత అన్నది కూడా మంత్ర సంకేతములే వివరిస్తున్నారు ఇక్కడ. శివ కామేశ్వరాంకస్థ, శివ స్వాధీన వల్లభ, ఈ మూడు నామాలు మరొక పట్టు నామాలు. మనకు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎంతో ఇదంతా సర్వాభరణ భూషితతో అమ్మవారి రూపవర్ణన అయిపోయినదండి. ఇప్పటి వరకు రూపవర్ణన అయిపోయింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ నామానికి ఆ నామానికి అర్థం చెప్పుకుంటూ అందులో విశేషార్థాలు చెప్పుకుంటూ వెళుతున్నాం కనుక ఆ క్రమం ఎక్కడైనా కొందరైనా పట్టు తప్పిపోవచ్చు. అందుకు మళ్ళీ పట్టుకు తెస్తున్నా. క్రమం ఏమిటి? భండాసుర సంహారం కోసం చిదగ్ని కుండను రగిల్చితే చిదగ్ని కుండంలోంచి అమ్మవారు వచ్చారు. వచ్చిన ఆవిడ ఇలా ఉందండి. అంతవరకు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇదంతా క్రమం కదా, కథ. ఇక్కడ జరిగే కథంతా లలితోపాఖ్యానంలో మనం ఇదివరలో చెప్పుకున్నాం. ఇదివరలో చెప్పాడు కూడా హయగ్రీవ స్వామి. ఆ చెప్పినది ఏదో అది ఇక్కడ నామాల్లో వస్తుంది. కొంతవరకు అమ్మవారి కథ. ఇప్పుడు ఈ నామాలు అర్థం కావడానికి కథ కొంచెం అర్థం కావాలి. అమ్మవారు అందులోంచి ఉద్భవించారు కదా. ఉద్భవించిన వెంటనే బ్రహ్మాది దేవతలందరూ నమస్కరించారు. సర్వదేవతలు అమ్మవారి శరీరం నుంచి తిరిగి సృజింపబడ్డారు. సృజింపబడ్డ దేవతలందరూ అమ్మవారిని నమస్కారం చేసి, తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అంటే బ్రహ్మగారు ఆలోచించారు. శత్రువరు భండాసురుడు, వాడికో పట్టణం ఉంది, శూన్యక పట్టణం అని. ఇప్పుడు వాడిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు. కనుక అమ్మవారికి మేము రాణిగా చేయాలి. ఎందుకంటే వాడు రాక్షసరాజు, ఈమె మా అందరికీ రాణి. కనుకని ఈవిడ రాణి అవ్వాలి. రాణి అవ్వాలంటే మంచి పట్టణం, రాజధాని ఉండాలి. ఈవిడ పట్టణం అంటే అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది. ఇప్పుడు ఈవిడికో పట్టణం తయారు చేయాలి అని నిర్ణయించుకున్నారు బ్రహ్మగారు. విశ్వకర్మని పిలిచారు. అద్భుతమైన పట్టణం తయారైంది. ఆ పట్టణం కూడా వస్తుంది త్వరలో. ఆ పట్టణం సిద్ధం చేశారు. అమ్మవారు అక్కడికి వెళ్ళాక వర్ణన చేస్తాడు పట్టణాన్ని. ఇక్కడ మనం ముందు ఇది కథ అర్థం కావడం కోసం మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇది క్రమం చాలా ఔచితీమంతంగా వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు. ఇక్కడ మనకి అర్థం కావడం కోసం శ్రీమన్నగరం తయారైపోయింది. అక్కడ అన్నీ చక్కగా ఆవరణలు అన్నీ బాగున్నాయి. సింహాసనం కూడా సిద్ధం చేశారు. ఇంకా అమ్మవారు వెళ్ళి కూర్చోవడం సిద్ధం. ఇంకా రాణిగారు చూస్తున్నట్టు సింహాసనం వైపు కూర్చుందామని ఒకసారి ఆగన్నారు బ్రహ్మగారు. ఎందుకంటే చాదస్తం ఎక్కువ ఆయనకి. చాదస్తం అంటేనే వేద విద్య అని అర్థం, ఛాందసం. అందుకే ఆయనకి మొత్తం చాదస్తం. ఆయనకి అన్ని పద్ధతిగా జరగాలండి, లేకపోతే ఒప్పుకోడు. రాణిగారు మాకు కావాలమ్మా, కానీ రాజులేని రాణికి పట్టాభిషేకం చేయకూడదట. ఈ రోజుల్లో అలాంటి మాటలంటే మహాకోపాలు. రాజు రాణిగారు ఉండాలి, ఎంత రాణిగారైనా రాజుగారు ఉండాలి. కనుక అమ్మా నువ్వేమనుకోకపోతే మా సంప్రదాయం ప్రకారంగా నువ్వు రాజుగారితో పాటు కూర్చోవాలి అని. ఇప్పుడు రాజుగారు ఎవరు? ఒక్కసారి అందరి చేత శివనామం పలికించాలని నా తాపత్రయం. శివుడు. అయితే చిత్రం ఏంటంటే ఆవిడ ఏ కొత్త రూపం ధరించినా అప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి కొత్తగా పెళ్లి చేసుకోవాలట, అదొక నియమం. అలాగే ఆయన ఎప్పుడు కొత్తగా వచ్చినా ఆవిడ మళ్ళీ కొత్తగా వస్తుంటుంది. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇద్దరూ కలిసి. ఆ కాంచీపురంలో కామాక్షి ఏకామరేశ్వరుల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. ముందు పార్వతీపురం కాలేదు, మళ్ళీ ఆయన ఒక రూపం ధరిస్తే ఇవిడికి రూపం ధరిస్తే మళ్ళీ పెళ్ళి మన కోసం. ఎందుకంటే ఎప్పుడో జరిగింది. మళ్ళీ ఆ కాలం నాటి ఋషులు దేవతలు వాళ్ళు చూడడానికి అగస్త్య మహర్షి ముచ్చటపడ్డాట వాళ్ళు పెళ్లి చూడాలని. కాంచీపురంలో జరిపించుకున్నాడు మహానుభావుడు. భక్తుల కోసం మళ్ళీ మళ్ళీ చేసుకుంటాడు. కానీ దంపతులు వాళ్ళే. అంత చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈవిడికి రాణిగా కూర్చోపారంటే రాజుగారు ఎవరు? చుట్టూ చూశాడు, ఆయనే పక్కన నిలబడి ఉన్నాడు వాళ్ళందరితో పాటు. కానీ ఎప్పుడు లేని బ్రహ్మగారికి ఒక చిన్న బుద్ధి పుట్టిందిటండి.
ఇంత అందగత్తికి ఇతన్ని ఇవ్వాలా అనిపించింది. ఎప్పుడూ లేనిది అంటే అర్థం ఏంటంటే అమ్మవారు కూడా ఎప్పుడూ లేనిది అంత అందంగా ఉన్నారండి. అది లలితాదేవి రూపం అన్ని రూపాల కంటే మహాసౌందర్యం. అంటే మిగిలిన కాదుండే అర్థం. కలియుగంలో నెగిటివ్ లిజనింగ్ ఎక్కువ. ఇది చెప్తే వెంటనే కాదన్న దానికి వెళ్ళిపోతారట. ఇది తెలియాలంటే రామకృష్ణ పరమహంస గారు గొప్ప మాట చెప్పారు. ఆ మహానుభావుడు అమ్మవారి మంత్రములన్నీ సిద్ధి పొందాడు. ఏ మంత్రమైన ఒక మాల తిప్పడం ఆలస్యం అమ్మవారు కనబడేదిట. ఏ మంత్రాన్ని జపించేశారో ఆ తల్లి కనబడేది. అలా అందరికీ కలగదండి. సాధారణంగా మంత్రం అక్షరలక్షలు చేసి పురస్చరణంతా చేస్తే మంత్రసిద్ధి వస్తుంది, కానీ దేవత కనబడదు. అప్పటికి కూడా దేవత కనబడాలంటే దానికి ఎంతో తపస్సు. కానీ రామకృష్ణ పరమహంసకు మాత్రం ఆయన గురించి చెప్పాలా, ఒక్క మాల తిప్పగానే దేవత వచ్చి కనబడేదిట. అప్పుడు చెప్తున్నారు ఆయన, నాకు అమ్మవారు అన్ని రూపాలు చూశాను కాదు, అమ్మ చూపించింది అన్నారు ఆయన. ఆవిడ ప్రతి రూపం దర్శనమిచ్చిందట. అన్ని రూపాలు దర్శనమిచ్చే కానీ ప్రతి రూపము దివ్యమే కాదన్న. కానీ ఒక రూపం ఉందయ్యా, అలాంటి రూపం ఎంతవరకు ఎక్కడా లేదు, అది అన్నిటికంటే గొప్ప రూపం అన్నాడు. ఏమిటంటే లలిత రాజరాజేశ్వరి అని చెప్పారండి మహానుభావుడు. అదే ఆ తల్లి యొక్క అందుకే మహాలావణ్య సేవది. అంత లావణ్య సేవది ఎదురుగా నిలబడితే అది తీసుకొచ్చి చితాభస్వం పూసుకుని జడలు కట్టించుకుని ఒక అందం చందం లేని వీడికి ఇవ్వాలా అని మనసు కనిపించిందిట. ఈయనకి తెలిసి ఈయనకి ఇవ్వాలని, అందుకే మనసు కనిపించి కొంచెం నసిగాడు ఆయన. ఈ లోపల ఆయన అర్థం చేసుకున్నాడు. వెంటనే రూపం మార్చేసుకున్నట్ట. రూపం మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలా ఆయన సంకల్ప మాత్రం చేత మార్చుకున్నట్ట. ఎంత అందంగా తయారయ్యాడంటే ముందు ఆవిడని చూశాడు కదా, ఆవిడకి తగ్గట్టు తయారయ్యాడు. ఈయన కూడా అంత అందంగా తయారైపోయి పక్కకు వచ్చి నిలబట్టట. బాగున్నానా అని అడిగట్టు బ్రహ్మగారిని. బ్రహ్మగారు అబ్బా ఎంత బాగున్నావయ్యా, ఇంత సౌందర్యం నేను ఎప్పుడు చూడలేదు నీలో అన్నాడు. మరి ఏమనుకున్నావు ఆవిడేనా అన్నాడు. అంటే ఎంత కమనీయంగా ఉన్నావయ్యా నువ్వు, నాకే నిన్ను చూస్తే కోరిక పుడుతుంది. కమనీయం, కమనీయత్వాత్ కామహ, కనుక నువ్వు నాకు కమనీయంగా ఉన్నావు కనుక నీకు నేను కామేశ్వరుడని పేరు పెడుతున్నాను అన్నాడు. పేరు పెట్టాడు. ఇప్పుడేంటి ఆమె చేపట్టాలి. ఇప్పుడు చూపించాడు, ఇదిగో సరేనా అన్నట్ట. సరే అందావిడ. వెంటనే తాను మాల వేసింది ఆయనకి. స్వయంవరం అన్ని పద్ధతే. ఇప్పుడు కళ్యాణం చేయాలి అంటే చుట్టూ చూశాడు. సోదరుడు అక్కడే ఉన్నాడు, అమ్మవారి సోదరుడు. ఎవరు చూశారు? నారాయణుడు. ఆయన పిలిచి, నాయనా రా నువ్వు కన్యాదానం చేయన్నాడు. వెంటనే ఆయన వచ్చారు. ఇద్దరు చేతులు రెండు కలిపి కన్యధార పోసేట నారాయణుడు. ఇప్పుడు కామేశ్వర కళ్యాణం చూసేవాళ్ళు ఎన్ని చెప్పుకుంటున్నాం మనం ఆనందంగా. అప్పుడు ఇంకా రాతల్లి అని పట్టాభిషేకం చేశారండి. ఇప్పుడు ఘట్టమంతా తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ పట్టాభిషేకం చేసి పంచబ్రహ్మాసనం మీద కూర్చోబెట్టారు. సంప్రదాయం ప్రకారంగా ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్వితే కదా, అప్పుడు వెళ్ళి ఆయన ఒళ్ళో ఆవిడ కూర్చుందిట. అందుకే శివకామేశ్వరాంకస్థ. అది ఇక్కడ పట్టాభిషేక దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. శివకామేశ్వరాంకస్థ. ఈ శివకామేశ్వర అని చెప్పడంలో విశేషం ఏంటి? కామేశ్వర అంటే సరిపోతుంది కదా, అందుకు ఒక పాఠాంతరం ఉందండి. అది కూడా నారాయణ భట్టు దాన్నే తీసుకున్నాడు జయమంగళ వ్యాఖ్య రాసేటప్పుడు. అది కూడా బాగుంది ఔచిత్యంగానే. శివ కామేశ్వరాంకస్థ శివస్వాధీన వల్లభ అని నామం మార్చాడు ఆయన. ఇక్కడ శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అన్నాం. ఆయన శివస్వాధీన వల్లభ ఒక నామం చేశాడు. వీళ్ళు శివకామేశ్వరంకస్థ ఒక నామం చేశారు. ఆయన శివానామం ముందుకు తెచ్చాడు, కామేశ్వరాంకస్థ మాత్రమే విడిగా తీశాడు. దాని ఔచిత్యం దానిది, దీని ఔచిత్యం దీనిది. సరే, శివకామేశ్వరాంకస్థలో ఉన్న అందం చూద్దాం. శివుడు అంటే ఎవరు? ఇది మనం శివతత్వం చెప్పినప్పుడు అంతా చెప్పాను, నేను ఎక్కువ వివరంగా చెప్పం. కానీ శివుడు అంటే ఆయన ఈ ప్రపంచానికి అతీతమే, త్రిగుణాలకి అతీతమైన తేజస్సుని శివ అంటారు. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మని శివ అనాలండి. త్రిగుణాతీత స్థితిలో సృష్టి లేదు, ఏమీ లేదు, నిర్వికారం, శుద్ధం. అది స్ఫటికం. అలా కేవల శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉన్నటువంటి స్వరూపం శివం, త్రిగుణాలకు అతీతం. ఆయనకి ఇదివరకు కల్పాల్లో జీవుల యొక్క ఉపాధులను అనుసరించి కర్మవాసనలు ఇవ్వాలి గనక సృష్టి చేయాలని కోరిక పుట్టిందిట. ఆ కోరిక పుట్టగానే అంత శివుడు ఈశ్వరుడయ్యాడండి. అందుకు శివుడు ఎప్పుడు ఈశ్వరుడు అయ్యాడో చూడండి. శివుడే పరమాత్మ. ఆయన సృష్టి చేయాలని కోరిక పుట్టినప్పుడు ఆయన పరమేశ్వరుడు అయ్యాడంతే. పరమాత్మ పరమేశ్వరుడు అంటే ఏమిటో శివ ఈశ్వర అన్న ఇదే అర్థం. అంటే ఇప్పుడు ఈశ్వరుడికి కొత్తగా ఒక క్వాలిఫికేషన్ వచ్చింది. ఏమిటి? కోరిక కలవాడు. ఏమిటా కోరిక? సృష్టి స్థితులు చేయాలనే కోరిక కలిగింది ఆయనకి. ఆ కోరిక వచ్చిందండి, రాగానే తయారైపోయింది. మనకంటే కోరిక ఒక్కటి వస్తే లాభం లేదు, చాలా రావాలి.
ఎందుకంటే చెయ్యాలని ఇచ్చ ఉంటే సరిపోదు, వంట చేయాలని ఇచ్చ పుట్టింది. ఇచ్చ పుడితే అన్నీ తయారైపోతాయా? ఇచ్చ పుట్టాలి అంటే రెండవది ఏమి ఉండాలి? వంట ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. మూడవది వంట చేయడానికి సరుకులు సామగ్రి కావాలి. ఈ మూడు లేనిది మనకు పని జరగదు. తర్వాత వంట వండడం అనే క్రియ జరగాలి కదా. మూడు లేనిది మనకు పని జరగదు. పరమాత్మ విషయం ఏంటంటే ఆయనకి ఇచ్చ పుట్టిందంటే అందులోనే మిగిలినవన్నీ ఉంటాయట. అందులోంచే మిగిలినవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే బయట వస్తువులు అంటే ఆయనకు ఉంటేనా, జ్ఞానం కూడా ఎవడో నేర్పితే ఆయనకు వస్తుందా? మనకు వంట జ్ఞానం కావాలంటే వంటల పుస్తకం కావాలి, కానీ ప్రపంచం చేయాలనే జ్ఞానం కావాలంటే ఆయన పుస్తకాలు కావాలా? ఆ జ్ఞానంలో ఆయనలోంచి వచ్చిందిగా. అలాగే ప్రపంచం చేయగలిగే పరికరాలు ఆయన నుంచి వచ్చాయిగా. కనుకనే చెయ్యాలనే కోరిక ఇచ్ఛ, ఎలా చెయ్యాలనే తెలివి జ్ఞానము, చెయ్యడం అనే పని క్రియ. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ మూడు ఒక దాంట్లోనే ఆయనకున్ని. ఆ మూడింటి కలిపితే శక్తి అంటారు కదా. ఈ శక్తి మొట్టమొదటి ఆయన దగ్గర నుంచి ఏ రూపంలో వచ్చింది? సంకల్ప రూపంతో, కామరూపంతో వచ్చింది. ఈ సంకల్ప కామశక్తి ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానక్రియాశక్తులుగా వచ్చింది. ఇచ్ఛలోనే జ్ఞానక్రియలు ఉన్నాయి. అందుకే మనం శివ సంకల్పాన్ని మొట్టమొదటి చూసుకోవాలి. సంకల్పము, కామము. కామం అంటే కోరిక. సరి అయిన పదం ఏంటంటే కోరిక. ఇది ఉపనిషత్తే పరమేశ్వరుడు గురించి చెప్తూ కామశబ్దం ప్రజ్ఞానం, కామం ఇవన్నీ పరబ్రహ్మ యొక్క నామములోని చెప్పింది. ఇది మనకు ఉపనిషత్తులో పరిశీలిస్తే గమనించవచ్చు మనం. యదేతద్ధృదయం మనశ్చేత్తత్సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టిర్ధృతిర్మతిర్మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతురసకామో వస ఇది సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటామే, ఆ ప్రజ్ఞానమునికే కామం అని పేరుట. అందుకు కామము అనగా సృష్టి చేయాలనే ఈశ్వరుని సంకల్ప శక్తి. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కనుక శివుడు అంటే సృష్టికి అతీతుడు. సంకల్పం కలగ్గానే కామంతో కలిసిన ఈశ్వరుడు అయ్యాడు గనక కామేశ్వరుడు. ఇది అర్థం తెలుసుకోవాలి. సృష్టి చెయ్యాలని కోరిక కలిగిన ఈశ్వరుడు. ఆ కోరికలోనే ఇచ్ఛా జ్ఞాన క్రియలు మూడు ఉన్నాయి గనక కామేశ్వరుడు అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే శక్తులతో కూడిన ఈశ్వరుడు కామేశ్వరుడు. ఇప్పుడు ఇది తెలియాలండి. కనుక కామేశ్వర, కామేశ్వరి అనగానే మన అనేక వికార శబ్దాలు అలవాటైపోయి ఇంకేదో ఊహిస్తాం ఇక్కడ. కనుక కామేశ్వరుడు అంటే సత్యకామ సత్య సంకల్ప. ఉపనిషత్తు చెప్తోంది ఆ మాటని. పైగా పరమేశ్వరుడు అనుకున్నాడు అంటే అది ఫెయిల్ కాదు, అవునా లేదా? అందుకే అది సత్యకామ సత్య సంకల్ప. సత్యము అంటే వ్యర్థము కానిది, ఇది అర్థం సత్య శబ్దానికి అర్థం. ఆయన కామం ఎటువంటిది? సత్యకామం సత్య సంకల్పం. ఆయన చెయ్యాలనుకున్నాడంటే చేస్తాడండి, ఎవడు ఆపలేడు దాన్ని. ఎందుకంటే ఈశ్వర శాసనాన్ని ఎవడు ఆపగలడు? అది వ్యర్థం కాకుండా ఉన్నదొన్నట్టు జరుగుతుంది. అందుకు ఆయన సంకల్పశక్తి కామేశ్వరి. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది పట్టుకోగలిగితే. ఎవరైతే ఈశ్వర సంకల్ప శక్తిని ఉపాసన చేస్తారో వారి సంకల్పానికి శక్తి వస్తుంది. ఇది ఆలోచించండి. ఈశ్వర సంకల్పాన్ని ఉపాసన చేస్తే వారి సంకల్పానికి శక్తి వస్తుందట. అందుకు ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించడమే లలిత ఉపాసన. లలిత అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి. ఇది తెలుసుకుంటే చాలు. ఆయన యొక్క సంకల్ప శక్తి, ఆ సంకల్ప శక్తిని అదే తన్మే మన శివ సంకల్పమస్తు. అది శివ సంకల్పం. ఆ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. ఆ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఈ సంకల్పం రాని పూర్వం ఆయన శివుడు, సంకల్పం వచ్చిన తర్వాత ఆయన శివ కామేశ్వరుడు. అప్పుడు ఆ సంకల్ప శక్తి ఎక్కడుంది? ఆయనలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఆయనలోంచే వచ్చింది కనుక ఆయనలోనే ఉంది. ఆ సంకల్పశక్తిలోనే ఇచ్ఛా జ్ఞాన క్రియ అన్నీ దాగున్నాయండి. అందుకే సంకల్పశక్తే ఆది శక్తి, సంకల్పశక్తే సర్వశక్తి. అందుకే లలితాదేవియే సర్వశక్తి, ఆదిశక్తి, సంకల్పశక్తి. ఇది పెద్ద రహస్య విద్య. అందుకే సంకల్పం ఎవరిలో ఉంది? పరమాత్మలోనే ఉంది కదా. సంకల్పం మన నుంచి బయట ఉంటుందా? మనలోనే ఉంటుంది. అలాగే శివునిలోనే సంకల్పం ఉంది, శివుడికి బయట లేదు. అందుకే కామేశ్వరుని ఒళ్ళోనే కూర్చుంది, కానీ పక్కన కూడా కూర్చోలేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఒళ్ళోనే కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన నుంచి వేరు కానిది, ఇది చెప్పడం ఇందులో. అందుకే శివకామేశ్వరాంకస్థ అంటే ఈ భావన చేయాలండి. కేవలం రూపభావనతో సరిపోదు, తత్వచింతనలోకి వెళ్ళాలి. శివకామేశ్వరాంకస్థ ఆయనలో ఉన్నది. మరి ఆవిడ పేరేంటండి? శివ. ఎక్కడొచ్చిందండి శివ? అమ్మవారి రహస్యనామముల్లో ఇది ఒక విశేషమైన నామం. ఇది శివ అనేటువంటిది. ఇది రహస్యనామం అంటారు. అయ్యో మొత్తం రహస్యనామాలు కదండి, మొత్తం రహస్యనామాలు అనేది పరిపూర్ణ నామంట. ఇంకా చిత్రం ఏంటంటే శివ ఒకటి, తర్వాత మరొక నామం వస్తుంది. అక్కడ ఇందులో పరిపూర్ణత ఇంకా చెప్పుకుందాం. ఇవి మాత్రం విడిచిపెట్టకూడదండి. ప్రధానంగా శివ ఒకటి, భవానీ ఒకటి, ఉమా ఒకటి. ఈ మూడు నామములు లలితా సహస్రనామాల్లో మూడు ముత్యాలు.
ఇవి దాచిపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. వీటి విశేషం ఇంకా భవానీ దగ్గరికి వచ్చేటప్పటికి వీటిలో ఉన్నటువంటి మంత్రశక్తి అంతా, యంత్రశక్తి అంతా ఇంత తెలుసుకోవచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది సులభంగా భవానీ అని ఎంత తరించిపోవచ్చా అని. అది అప్పుడు చూసుకుందాం. భవానీ వస్తుందిలేండి. ఇప్పుడు శివ అమ్మవారి యొక్క రహస్యనామం. పైగా ఇప్పటి వరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు, ఇప్పుడే చెప్పారు వీళ్ళు. శివ ఇది పేరండి. ఈ వచ్చిన తల్లి పేరు శివ అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టికంతటికి మూలమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు ఎవడని చెప్పాము ఇందాకే? శివ. ఆ శివునికి ఈవిడికి వేరేమీ లేదయ్యా బాబు అని చెప్పడం కోసం శివ అన్నారు. శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. పేరొక్కటే, పుంలింగ స్త్రీలింగ భేదములంతే. కనుక శివ అన్న ఒక్కటే. స్పష్టమైపోయింది కదా. అందుకు ఆయనకి ఈవిడ భిన్నురాలు కారు. ఆయన ఈవిడ ఆయన. అందుకు సదాకారా సదానంద సంసార ఉచ్ఛేదకారిణి సా శివా పరమాదేవి శివాభిన్నా శివంకరి. ఈ పరమాదేవి శివ అభిన్న, శివునికి అభిన్నురాలు శివంకరి అని. అయితే ఇప్పుడు శివా శబ్దానికి అర్థం చెప్పుకోవాలి కదా. ఇందాక చెప్పాం త్రిగుణములకు అతీతమైనది శివం. ఇంకొక అర్థం శివం అంటే మంగళము శుభము, ఇది ఇంకొక అర్థం. అందుకే ఆయన శుభస్వరూపుడు, ఈవిడ శుభస్వరూపిణి. సర్వమంగళ మంగళ్యే, అది అక్కడ సంబోధన చేశారంతే శివే అని. అక్కడ ఉందండి శివే అంటే సర్వమంగళ స్వరూపిణి. ఆవిడ ప్రపంచంలోకి శక్తిగా వచ్చినప్పుడు సర్వమంగళ స్వరూపిణి, ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు శుద్ధస్వరూపిణి. కనుక శుద్ధస్వరూపిణి అనే అర్థం శివకి సృష్టికి అతీతంలో చెప్పాలి. మంగళస్వరూపిణి అనేటువంటిది సృష్టి తర్వాత ప్రపంచానికి మంగళం కలిగిస్తున్నది. అయితే సృష్టికి పూర్వంలో ఉన్నప్పుడు కూడా మంగళమే. బ్రహ్మతన్ మంగళం పరం మన ఉపనిషత్తే చెప్తుంది మాట ఇక్కడ. పరబ్రహ్మమే మంగళము. పరబ్రహ్మ అనగా శివుడు, పరబ్రహ్మస్వరూపిణియే శివ అంతే. కనుక శివ అంటే పరబ్రహ్మస్వరూపిణి, మంగళస్వరూపిణి. అందుకే శివ అంటే చాలు మంగళం కలిగిస్తోంది తల్లి. అందుకే సర్వమంగళములు కావాలంటే సర్వమంగళ మంగళ్యే శివే అని పిలవాలి. ఉమాశంకరయోర్భేదో నాస్త్యేవ పరమార్థతః. అందుకు నిజానికి ఉమాశంకరుల మధ్య భేదం లేదు. ద్విధాసవు రూపమాస్థాయ స్థిత ఏకో నసంశయ. ఇది శాస్త్రం చెప్తున్నది. రెండు రూపములుగా ఉన్నది ఒక్కరే. ఉమా విజ్ఞానం చెప్తూ సూత సంహితలో గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే ఉమాశంకరుల మధ్య భేదం చూపిస్తే వాడిని తలకిందలుగా పెట్టి నరకంలో పడేస్తారట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇసుమంతా కూడా భేదం లేదు. ఇది చెప్పడం కోసం వివరిస్తున్నారు. ఆ భేదం లేని స్థితిని చెప్పడం కోసమే శివ అనే పేరుని చూపించారు. అందుకే పరమాత్మ శివప్రోక్త, శివ శైవ ప్రకీర్తిత. ఒక్క మాటలు అయిపోయింది. పరమాత్మని శివుడు అంటారు, శివ అన్న అదే అర్థము అన్నారు ఇక్కడ. డు అంటే పుంలింగం, వా అంటే స్త్రీలింగం, అంతే తప్ప భేదమేమీ లేదయ్యా అని చక్కటి అర్థం చూపించారు. అందుకే పరమాత్మ స్వరూపిణి, మంగళస్వరూపిణి. ఇప్పటి వరకు అమ్మవారికి పట్టాభిషేకం, కళ్యాణం, ఆవిడ పేరు జరిగిందండి. ఇప్పుడు ఆవిడన్న ఊరు చూద్దాం. ఏమండి, ఊరంతా నిర్మాణం చేసాక కదా ఆవిడకి పట్టాభిషేకం చేశారంటే, ఆవిడకి పట్టాభిషేకం చేసాక మనకు ఊరు అవసరం. లేకపోతే ముందే ఉన్నది. ఆవిడ పాలించే రాజ్యం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వెళ్ళిపోదామా అందరం? ఎక్కడికి? సుధాసాగర మధ్యస్థ, అది ఎక్కడికి వెళ్ళాలి. అందుకు అది ఎక్కడున్నదో పరిశీలించుకుంటూ వెళుతున్నా. అయితే ఇప్పుడు ఇంకో నామం మిగిలిపోయింది మనకి, స్వాధీన వల్లభ. చెప్పాలి కదా, స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ చాలా మంచి పేరండి. వల్లభుడు అంటే భర్త, ప్రియుడు అని అర్థం. భర్తని తన యొక్క కంట్రోల్లో పెట్టుకున్నది, ఇది అర్థం దీనికి. స్వాధీన వల్లభ. చాలామంది స్త్రీమూర్తులకి నచ్చి ఉంటుంది కూడా నామం. భర్తని తన యొక్క అధీనంలో పెట్టుకున్నది స్వాధీన వల్లభ. ఎంత గొప్ప మాట ఇది. ఇది వల్లభుడు అంటే ప్రియమైన వాడు. ఈ మాటకు రెండు అర్థాలు ఉన్నాయండి, అది చమత్కారం. అలాంటి మాట పెట్టేశారు వశిన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకి స్వాధీనం. ఇంకొక అర్థం ఏంటంటే వల్లభునకు స్వాధీనమై ఉండునది అని కూడా అర్థంట. లేదా వల్లభుడికి ఆయనకి స్వాధీనంగా ఉండే వల్లభ, స్త్రీలింగం తీస్తే ప్రియురాలు, ఆయనకి స్వాధీనమైన ప్రియురాలు. అందుకే శివస్వాధీన వల్లభ అని నారాయణ భట్టు చూపించారు ఇక్కడ. అమ్మవారి పాతివ్రత్యం కనబడాలి అంటే శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క పాతివ్రత్యం కనబడాలి అంటే ఈ శివస్వాధీన వల్లభ చాలా బాగున్నదండి. శివస్వాధీన వల్లభ అంటే శివునకు స్వాధీనమైన వల్లభురాలు. ఇదంతా బాగున్నది. అంటే ఎప్పుడూ పరమాత్మని అనుసరించి ఉంటుంది, అనుకూలముగా ఉంటుంది. ఇది పతివ్రత లక్షణము. అమ్మవారు మహాపతివ్రత. అందుకే శివస్వాధీన వల్లభ కూడా నిజమే, శివుణ్ణి స్వాధీనం చేసుకుందన్నా నిజమే. రెండూ నిజమే. ఇది ఎలాగో చూద్దాం. ఇది చాలా గొప్ప వివేచనండి.
అయితే సాధారణంగా సామాన్యులకి కథాపరంగా చెప్తే భలే సరదా. ఆయన్ని ఈవిడ కంట్రోల్లో పెట్టుకుందంటే అదొక సంతోషం, ఆవిడ ఆయన కంట్రోల్లో ఉంటుంది అదొక సంతోషం. ఆ రెండింటికి దాటిపోయి శివాశక్తిని అర్థంలో చెప్తే మాత్రం నిద్రాయ నమః. కానీ అసలు సత్యం అది కదా, అటు వెళ్ళిపోవాలి కదా. వాళ్ళ ఋషులకి తెలుసండి, మనకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ముందు ఇలా చెప్తారు, తర్వాత బయటికి లాగేస్తారు పైకి. అది గొప్ప విషయం. అలా చూపిస్తూ పైకి తీసుకెళ్ళడం, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం దీనిలో ఉన్న అందమైన భావాన్ని చూద్దాం. స్వాధీన వల్లభలో చాలా విశేషం ఉన్నది. ఎందుకంటే అమ్మవారికి పెళ్లి జరిగినప్పుడు చూపించేట బ్రహ్మగారు, ఇదిగో చక్కగా తయారయ్యాడు, కామేశ్వరుడిని పేరు పెట్టాను, సరేనా ఇప్పుడు వివాహం చేసుకుంటావా అంటే చేసుకుంటాను కానీ ఒక షరతు అందిటండి ఆవిడ. ఏమిటంటే నేనేం చెప్తే అది ఆయన వినాలి, నేను చేస్తానన్న దానికి ఆయన విరుద్ధంగా చెప్పకూడదు, దీనికి ఒప్పుకుంటాడంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నదిటండి. ఇది లలితోపాఖ్యానంలో ఉంది. ఎందుకంటే నేను ఏక, నా పేరు ఏక. ఏక అంటే నేను ఒక్కదాన్నే, నా కంట్రోల్లో నేనుంటా, నేను ఎవరి కంట్రోల్లో ఉండను. మీరేదో సంప్రదాయం కోసం పెళ్లి చేసుకోమన్నారు కనుక చేసుకుంటాను, అంతేగాని నేనేది చేసినా ఆయన అడ్డు చెప్పకూడదు. పైగా నేను ఇది చెయ్యాలంటే ఆయన సరే అనాలి. ఇన్ని కండిషన్స్. దానికి ఒప్పుకుంటారా అంటే ఎన్నైనా ఒప్పుకుంటావా అని అడిగట. ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. అప్పుడు పెళ్ళికి ఒప్పుకుంది ఆవిడ, పెళ్లి జరిగిందిట. అందుకే స్వాధీన వల్లభ అంటే లలితోపాఖ్యానంలో ఉన్న అంశం గుర్తు తెచ్చుకోవాలండి. ఎంత అందమైన అంశం. చిత్రం ఏంటంటే ఈవిడేం చెప్పినా ఆయన కాదనడు, కానీ ఆయన కాదన్నదేది ఈవిడ చెప్పదు. అది కూడా గొప్ప విషయం ఉన్నది. ఆయన మనస్సుకు విరుద్ధంగా ఏమీ చేయదు. అది ఇంకా బాగుంది కదండి, ఆయనకి అసలు బాధే లేదు. అందుకే శివస్వాధీన వల్లభ అందంలో కానీ స్వాధీన వల్లభ అన్న కానీ అంత అందమైన భావం ఉన్నది. ఇందాక నేను మొదటి నుంచి ఒక దీపం వెలిగించేశా, అది ఎప్పుడు వదిలించుకోవద్దు మీరు. జ్యోతి ప్రజ్వలన, ఆ ఉదాహరణ మాత్రం వదిలిపెట్టద్దండి. జ్యోతి కాంతి, జ్యోతి కాంతి, ఎప్పుడు శివశక్తులు చెప్పేటప్పుడు ఇదే ఉదాహరణ, ఇది గుర్తుపెట్టుకుంటూ వెళుతూ ఉండాలి. అందుకే జ్యోతి ప్రకాశము, కాంతి విమర్శము, జ్యోతి శివుడు, కాంతి శక్తి, ఇలా చూస్తూ ఉంటే మీరు చూడండి, కాంతికి లోక వ్యవహారం ఎక్కువ. ఈ కాంతే గోడల మీద, కిటికీల మీద, అన్నిటి మీద వీళ్ళు పడుతూ ఉంటుంది. అన్నిటి పట్టించుకునేది ఎవరు? కాంతే. జ్యోతో ఎక్కడ పెట్టారు అక్కడ అలా చూస్తూ ఉంటుంది అది అలాగా. కనుక ఆ శివుడు సాక్షిగా, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, ఆ సాక్షిగా స్థిరంగా అలా ఉంటాడు ఆయన. ఈవిడ లోక వ్యవహారాన్ని పెట్టుకుంటుంది కనుక ఆయన చూస్తూ ఉంటాడు, ఏమి అనడు. ఆ కాంతి ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాడట. అందుకని శివ అయితే వీడి స్వాధీన వల్లభ, అలా వ్యాపించి ఊరంతా పనిచేస్తుందండి. ఇంత గొప్పగా చెప్పాడు. లోక వ్యవహారం అంతా పట్టించుకుంటుంది. ఇంత దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఇంత కాంతి మళ్ళీ ఆయన అధీనంలో ఉంది. ఆయన లోకాల మీద పడలేదు, కానీ ఆవిడ లోకం పని అంతా ఆవిడ పెట్టుకుంది, లేకపోతే లోకం బతకదు. ఆ అరుణ కాంతి పడుతూ ఉంటేనే ప్రపంచం పనిచేస్తుందండి. సర్వారుణ ఇంత పనిచేయని శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన నిర్వికారుడే కావచ్చు, ఆయన శక్తితో ప్రపంచమంతా చేస్తున్నాడు. చేస్తూ సాక్షిగా ఉన్నాడు కనుక మీరేమనకుండా అలా కూర్చోండి, అంతా నేనే చేస్తానంది. అది అర్థం ఇక్కడ తెలుసుకోవాల్సింది. శివస్వాధీన వల్లభ అంటే ఇంత అందమైన భావం ఉన్నదండి. ఈ భావంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చున్నటువంటి చోటుకి వెళదాం. అది ఎక్కడుంది? సుమేరు మధ్య శృంగస్థ. కొంతమంది సుమేరు శృంగ మధ్యస్థ అంటారు. ఏదైనా పర్వాలేదండి, అటు ఇటున్న భావం ఒక్కటే. సుమేరువు యొక్క మధ్యశృంగములో ఉన్నది. శృంగం అంటే శిఖరం, బాటం, టాప్, అక్కడ ఉందిట. సుమేరువు యొక్క మధ్యశృంగములో ఉన్నది, ఇదొక అర్థం. సుమేరు శృంగముల మధ్యములో ఉన్నది. శృంగములు అంటే సుమేరులో అనేక శృంగాలు ఉన్నాయి, ఆ మధ్యలో ఒక శృంగం ఉంది, దాంట్లో ఆవిడ ఉన్నది. అంటే ఆవిడ నగరం ఎక్కడ కట్టాడో తెలుసా? సుమేరు పర్వతము యొక్క మధ్యశృంగంలో కట్టాట. సుమేరు పర్వతం ఇది ఎక్కడుంటుంది చెప్పాలంటే అంత తేలిక కాదండి. సుమేరు శృంగము అంటే మన ఊహతో తెలుసుకోవాల్సిందే తప్ప ఇంకోటి కాదు. ఈ సమస్త జ్యోతిర్గణములు దేనిని పాయింట్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయో ఆ పాయింట్కి సుమేరు అని పేరండి. ఇది అర్థం. అంతేగాని మనం ఇది బంగారు కొండ అని మన పర్వతంలో ఊహించడానికి లేదు. ఈ సమస్త జ్యోతిర్గణములు తిరుగుతున్నాయి అంటే దేన్నో కేంద్రం చేసుకుని తిరుగుతున్నాయో లేదు కదా. ఆ కేంద్రం మన మామూలు కంటికి కనబడదు. ఆ మాటకు వస్తే జ్యోతిర్గణాలన్నీ మనకు కనబడవు. కానీ వీటి యొక్క మూమెంట్లో ఒక ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. ఒక చక్రంలా చక్కగా తిరుగుతున్నాయంటే దానికి ఒక కేంద్రం ఉండాలి. అందుకు మేరు అంటే మినోతి జ్యోతింషీతి మేరుహు అన్నారు. అనేక రకములైన జ్యోతిష్యులకి ఆధారమై ఉన్నటువంటిది మేరువు. ఇప్పుడు మనం చూస్తే సమస్త భువనాల్లో ఉన్న జ్యోతిర్మండలాలకు ఆధారంగా ఎక్కడో పైన కొన ఉంది. ఆ కొన విశ్వానికి కొనట, దాన్ని ఆధారం చేసుకుని నీ తిరుగుతున్న అది సుమేరువు. దాని యొక్క కొనయందు ఆ మధ్య పాయింట్లో ఆవిడ ఉందండి. అక్కడ
అంటే విశ్వానికి అంతటికి ఆధారస్థానానికి కేంద్రముగా ఉంది. ఇంత చక్రం తిరగడానికి కేంద్రం ఎలాగో ఈ సమస్త జ్యోతిష్ చక్రం ప్రపంచ చక్రం తిరగడానికి కేంద్ర బిందువునందు ఆవిడున్నది. అది సుమేరు మధ్యశృంగం అంటే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ కథాపరంగా చూస్తే శ్రీమన్నగరం ఎక్కడ నిర్మాణం చేశారంటే సుమేరు శృంగం మీద నిర్మాణం చేశారట. ఆ పర్వతం ఒకటి ఉన్నది. అయితే లోకంలో సుమేరు అంటే ఏంటో తెలుసా? మనకి సుమేరు వెళ్ళొచ్చు, చూడొచ్చు. లోకంలో సుమేరు పర్వతము అంటే ఈ చెప్పిన సుమేరు యొక్క శక్తి ఒక చోట మనం పట్టుకోవచ్చుట. అది ఏమిటి అంటే మానస సరోవరం దగ్గరున్న కైలాసం. దీనికి సుమేరు అని పేరు. ఇది శాస్త్రం చెప్తున్నది, ఒప్పుకోవాలి. ఇదే మహాకైలాస నిలయ. ఆలోచించవచ్చు, తప్పేం లేదు దీంట్లో భావిస్తే. ఎందుకంటే మనకు భూమి యందు దాని విభూతి ఉంది అంతే. కానీ ఇదే నిజమైన సుమేరుని కాదు. కానీ ఇక్కడికి వెళితే ఆ శక్తిని మనం పొందవచ్చు. ఇది ఒక రహస్యం. అదే శ్రీచక్ర రూపం అని పెద్ద వర్ణన. ఆ శ్రీచక్రము యొక్క కొన అంటే ఏమిటి? బిందువు. అదే సుమేరు మధ్య శృంగము. సుమేరు అనగా శ్రీచక్రము. అందుకే శ్రీచక్రానికి మేరు ప్రస్తారం అని పేరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఉంది మన అమ్మ దగ్గర. వెళ్తూ వెళ్తూ దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. చూడండి, సుమేరు అది అచ్చంగా పిరమిడికల్ షేప్లో ఉంటుంది అంతా కూడా. అది శ్రీచక్రం. అది మేరు ప్రస్తారం అంటారు దాన్ని. మేరు ప్రస్తారం అంటే క్రిందికి వస్తున్న కొద్దీ స్థూలమైపోతుంటుంది, పైకెళుతున్న కొద్దీ సూక్ష్మమైపోతుంటుంది. మీరు ఆలోచించండి, ఇందులోనే గొప్ప భావం ఉన్నది. క్రిందికి రావడం అంటే లోకం వైపు పడ్డం, లోకం వైపు వస్తున్న కొద్దీ స్థూలం, పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వెళ్ళడం, వెళుతున్న కొద్దీ సూక్ష్మం. అది ఆ పరమాత్మ నుంచే ప్రపంచమంతా విస్తరించింది, బిందువు నుంచే చక్రమంతా విస్తరించినట్టు. ఆ సుమేరుని అర్థం చేసుకుంటే ఇంత ఉన్నదండి. ఆ సుమేరు యొక్క కొన యందు ఉంది ఆవిడ. అంటే బిందు స్థానమే సుమేరు శృంగము. ఆ సుమేరు శృంగంలో ఉంది. అది ఎక్కడుంది? త్రికోణం మధ్యంలో ఉంటుంది. అది మనం లేదా శ్రీచక్రంలో బిందువు ఎక్కడుంటుంది? త్రికోణ మధ్యంలో ఉంటుంది. అది సుమేరు మధ్య అంటే శ్రీచక్రము యొక్క త్రికోణమునందు శృంగ కొన. అందుకు మధ్య అంటే ఇది. ఈ మధ్యలో 3 శృంగములు ఉంటాయట. ఈ 3 శృంగాలకి మధ్యలో ఉంటుంది. ఈ 3 శృంగములు ఏమిటో ముందు శ్రీచక్రపరంగా చూద్దాం. ఇందులో తూర్పు కోణంలో, త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి ఉంటుంది, నిరుతి కోణంలో క్రియాశక్తి ఉంటుంది, వాయవ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటుంది. ఈ మూడింటికి మధ్యలో ఆవిడ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనేవి త్రికోణంలో 3 కోణాల్లో ఉంటాయండి. ఆ మధ్యలో ఆవిడ ఉంటుంది అక్కడ బిందువునందు. ఇప్పుడు సుమేరు మధ్య శృంగస్థ అంటే తెలిసింది కదా, అక్కడ ఉంటుంది. అలాగే అక్కడ శ్రీమన్నగరం విశ్వకర్మ నిర్మాణం చేశాడే, అది సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టేట. మిగిలిన చుట్టూ కొనల్లో ఏమున్నాయో చూడండి. దానికి తూర్పు వైపు బ్రహ్మశిఖరం ఉంది, నిరుతి వైపు విష్ణు శిఖరం ఉంది, వాయవ్యంలో రుద్రశిఖరం ఉన్నది. ఆ 3 శిఖరాల మధ్యలో శ్రీమన్నగరం ఉంది, అక్కడుంది. అందుకే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. ఒకటి ఎక్కడో ఉన్న సుమేరు, అది ప్రధానమే. అదేవిధంగా శ్రీచక్రంలో ఇంకొకటి శ్రీమన్నగరం నిర్మాణం చేయడానికి పనికొచ్చింది. ఇంకొకటి చూపిస్తా చూడండి, 4వది. ఇది ఎక్కడుందో చూద్దాం. సో మేరు అంటే మన శరీరంలో వెన్నుదండము. వెన్నుదండానికి మేరు. ఎందుకంటే ఈ సమస్త జ్యోతిష్ చక్రము మేరువును ఆధారం చేసుకు తిరిగితే సమస్త శరీర చక్రము వెన్నుదండాన్ని ఆధారం చేసుకు వెళుతుంది. ఇది బేస్. అందుకే ఇదే మేరు. దీని పర్వతం అని ఎందుకన్నారో తెలుసా? ఇది హైట్, కింద నుంచి పైకి వెళ్ళేది పర్వతం కదా, అందుకే ఇక్కడికి వెళుతుంది శుభ్రంగా. ఆ వెళ్ళేటప్పుడు దాని కొనకు వెళ్ళండి. దాని కొనేది సహస్రార స్థానం. దాని మధ్యలో అది సుమేరు మధ్య శృంగస్థ. దాని మధ్యలో ఆవిడ ప్రకాశిస్తున్నది. సహస్రార స్థానంలో బిందు రూపముగా శివశక్తి రూపముగా ఉన్నది. ఇది మన శరీరంలో సుమేరు శృంగంలో పైన బిందు సహస్రార స్థానంలో ఉన్నటువంటి తల్లి. ఇది చిట్ట చివరికి ఇక్కడ తెచ్చుకోవాలి. ఇన్ని సరే అండి. ఇక్కడుంది శ్రీమన్నగరం. నిజానికి ఇది వెళ్ళాలి అంటే జాగ్రత్తగా వెళుతుండాలి. శ్రీమన్నగరం ద్వారా మనం ప్రయాణం చేసి అక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. అందుకు అమ్మవారి యొక్క నగరం శ్రీమన్నగరం, సుమేరు శృంగ మధ్యస్థ. శ్రీమన్నగరం దాని పేరు. ఆ నగరానికి నాయకురాలు ముఖ్యం. ఎంత నగరం ఉన్నా రాణిగారు ఎవరు? అందుకే శ్రీమన్నగర నాయిక. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి ఆవిడండి నాయకురాలు. శ్రీమన్నగరం, ఇది గొప్ప మాట. అమ్మవారి పేరు శ్రీమాత, ఆవిడ యంత్రం పేరు శ్రీయంత్రం, ఆవిడ విద్య పేరు శ్రీ విద్య, ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరం. మొట్టమొదటి శ్రీకి ఎన్ని చెప్పుకున్నాం అన్న అర్థాలు ఇక్కడ తెచ్చుకోండి. మరి నేను చెప్పక్కర్లే. శ్రీ అనగా చైతన్యమే. చైతన్యము ఉన్న నగరము శ్రీమన్నగరము. చైతన్యము ఉన్న నగరము శ్రీమన్నగరము. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, దీనికి ఏ నగరంలో చైతన్యం ఉంది? శ్రీమన్నగరంలో కదా. ఇక్కడలే
ఇప్పుడు ఈ శరీరం అంతా శ్రీమన్నగరం, మరి చైతన్యం అంతా ఆవిడదేగా. ఇప్పుడు ఈ చైతన్యం అంతా ఎక్కడి నుంచి ఇచ్చింది? నాయకురాలు ఎక్కడుండి పాలిస్తోంది? వెళ్ళండి, అక్కడ నుంచి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తోంది. ఇలా చూస్తే శరీరం అనే శ్రీచక్రంలో ఎలా అమ్మవారిని చూడొచ్చో మనం గమనించుకోవచ్చు. అందుకే శ్రీమన్నగరము అనగా ఇంత భావన మనం తీసుకోవాల్సినది. అలా శ్రీమన్నగర నాయకురాలుగా ఉన్నటువంటిది. ఈ రహస్యమంతా వేదంలోనే మనకి దేవానాం పూరయోధ్య అమృతేనావృతాం పురీం అనే మంత్రంలో మనకు కనబడుతుంటుంది. ఇంకా అందం మరొక చోట చూడొచ్చు. ఇప్పుడు శ్రీమన్నగరంకి వచ్చాం. దాని అడ్రస్ ఎక్కడ? సుమేరు మధ్య పర్వతము పై కొనయందు శ్రీమన్నగరం అద్భుతంగా ఉంది. అందులో మధ్యలో అమ్మవారి యొక్క గృహం. ఈ లోపల అనేక ఆవరణలు కల్పించేయండి మనం అనుకోవాలి. ఈ ఆవరణలన్నీ దాటాక చింతామణి గృహం ఉన్నదండి. అందులో గోడలన్నీ చింతామణులు. మన గోడలంటే ఇటుకలు, రాళ్ళు, సిమెంటు ఇవేగా. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులుట. ఇందులో భావించండి ఎంత అందమైన భావన. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు చింతామణులు. అమ్మవారి గోడల్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చింతామణి. ఒక్క చింతామణి వస్తే చాలు బతుకంతా హాయిగా ఉండిపోతుంది మనకి. దేవతల దగ్గర ఒక చింతామణి ఉందండి, ఒక్క చింతామణి. ఎంత మథనం చేస్తే ఒకటి దొరికింది వాళ్ళకి క్షీరసాగరంలో. అలాంటి చింతామణులు అమ్మ ఇంటి గోడలు. ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లే, అమ్మ ఇంటి గోడలను తలంచుకుంటేనే కదా ఆహా, అవన్నీ చింతామణులే. నిజానికి ఇవన్నీ ఎంత లోతైన విషయములు ఏంటంటే ఆస్వాదించే లక్షణం ఉండాలండి. లేకుంటే ఊరికినే ఎన్ని మాలలు తిప్పినా ఎన్ని స్తోత్రాలు చేసినా విషయాన్ని గ్రహించగలిగే సంస్కారం లేనప్పుడు ఇవన్నీ రసహీనంగానే అనిపిస్తాయి. అందుకు భవ్యమైనటువంటి చింతామణి గృహంలో చింతామణులు అంటే మరొకటి ఏంటో కదా, మంత్రములు. ఇది తెలియాలంటే అమ్మవారి యొక్క చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి తెలుసా? ఎప్పుడైనా శ్రీ విద్య చేసేవారు 4 ద్వారాలు చెప్తారు. పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ అని చెప్తూ ఉంటారు. పైన ఉన్నది ఊర్ధ్వామ్నాయం, చుట్టూ 4 వైపుల ద్వారములు. 4 ద్వారాలంటే ఆమ్నాయ మంత్రములను ఒక్కొక్క ఆమ్నాయంలో బోలుడు మంత్రాలు ఉంటాయి. ఇన్ని మంత్రాలు అమ్మవారికి ద్వారములు అంటే అర్థం ఏంటి అంటే ఆ మంత్రములన్నీ చింతామణులే. ఈ చింతామణులన్నీ ఏమిటంటే అన్ని మంత్రములు కలిసిపోయి చింతామణుల మందిరం అయిపోయింది. ఆ మందిరం లోపల ఆవిడ కూర్చున్నట్ట. అంటే ఇన్ని మంత్రములకు మూలమైన మహామంత్ర స్వరూపుణ లోపల కూర్చుంది. ఇది భావన చేయవలసిన చింతామణి గృహాంతస్థ. ఆ చింతామణి గృహంలో ఆవిడ కూర్చున్న ఆసనం చూడండి ఎలా ఉన్నదో. పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసనంపై కూర్చుంది ఆవిడ. పంచబ్రహ్మాసనం అంటే దానికి మనం శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర చాలా వివరంగా చెప్పుకున్నాం. పంచబ్రహ్మల ఆసనం అది బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఆ 4 కోళ్ళుగా ఉన్నారు, సదాశివుడు బల్లగా ఉన్నాడు. అంతా కలిపి ఒకటే అది. కానీ పనులు బట్టి పేర్లు వచ్చాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ 5 కృత్యములు. ఈ 5 కృత్యములకి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ పంచకృత్యాల్లోంచే పంచభూతాలు ఎలాగొచ్చాయో చూడండి, ఎంత ఆశ్చర్యం వేస్తుందో మనకి. అది సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహలో అనుగ్రహ కృత్యం నుంచి ఆకాశం వచ్చిందిట. తిరోధాన కృత్యం నుంచి వాయువు వచ్చింది. సంహార కృత్యం నుంచి అగ్ని వచ్చింది. స్థితి కృత్యం నుంచి జలం వచ్చింది. మీరు ఆలోచించిన మీకు కనిపిస్తుంటుంది. సృష్టి కృత్యం భూమి అనక పంచకృత్యములు, పంచబ్రహ్మలు. దాని నుంచి వచ్చినటువంటివి పంచభూతములు. ఈ పంచభూతముల నుంచి వాటి యొక్క గుణకముల్లోకి వెళ్ళిపోవాలి మనం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అవి పొందడానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ పనిచేయడానికి పంచ ప్రాణాలు. అంటే ప్రపంచమంతా కలిపితే పంచబ్రహ్మాసనం. ఇదంతా ఎవరి వల్ల పనిచేస్తుందో ఆవిడ దాని మీద కూర్చుంది. అది పంచబ్రహ్మాసన స్థిత. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పంచబ్రహ్మాసనంపై కూర్చొని భాసిస్తున్న తల్లి. ఈ స్థితిలో ఆ చింతామణి గృహం శ్రీమన్నగరంలో ఉన్నది. దాని యందు పంచబ్రహ్మాసనం, దానిలో కూర్చున్న తల్లి. ఈ పంచబ్రహ్మాసనంలో కూర్చున్న చింతామణి గృహం చుట్టూ ఒక వనం ఉంటుందండి అమ్మవారిది. ఈ వనం చాలా ప్రధానమైనటువంటిది. ఈ వనం పేరు మహాపద్మాటవీ సంస్థ. దాని పేరు మహాపద్మాటవీ అని పేరుట. దీని గురించి వర్ణిస్తూ చాలా అందమైన విషయములు మనకి లలితోపాఖ్యానము చెప్తున్నది. మహానుభావుడు దూర్వాసుడు చెప్తాడు. తత్ర 400 యోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాలా మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యాయా అంటాడు. ఇక్కడ అమ్మవారి యొక్క మహానగరానికి, శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్తాడు. మణిసదనసాలయోరధిమధ్యం దశతాల భూమిరుహ సువర్ణ దీర్ఘై
పర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై పద్మాటవీం భజామహ. ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ధ్యానం చేస్తుంటే ఒక్కొక్క ప్రయోజనం అండి. శ్రీమన్నగరం, అందులో చింతామణి గృహం, అందులో పంచబ్రహ్మాసనం. చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి, అక్కడ పద్మములు ఉంటాయి. ఒక్కొక్క పద్మాటవిలో అవి పెద్ద కాడలు ఉంటాయట. ఇవన్నీ స్థల పద్మములు, జలపద్మాలు కావు. మెట్ట తామర అంటాం, స్థల పద్మములు. అవి అతి విస్తారమైనటువంటి పొడవుతో ఉంటూ దానిపైన ఈ పద్మములు వికసిస్తాయట. 1000 రేకులుంటే ఒక్కొక్క దానికి. అందులో చక్కటి కేసరములు, వీటి నుంచి తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి పద్మాటవి, దాని మధ్యలో చింతామణి గృహం. ఇది ధ్యానం చేయాలట. ఇది నిజానికి మహాపద్మాటవి అంటే సహస్రార స్థానం, దానిలో ఉన్నటువంటి బిందు స్థానం అమ్మవారి చోటు. అది మహాపద్మాటవి సంస్థ. అది ఇక్కడ చెప్పుకున్నాం. మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనసా అంటారు శంకర భగవత్పాలు వారు. ఆ మహాపద్మాటవి ఎవరు చూడగలరాయా అంటే మాయామాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయట. అది మాలిన్యం ఎంత ఎక్కువైతే వీళ్ళు అంత దూరం అవుతూ ఉంటాం అమ్మవారికి. అది మహాపద్మాటవి సంస్థ. ఇది అద్భుతమైన భావం. ఇక్కడ చెప్తున్న ప్రతిదానికి మనం ఉపాసనాపరంగా చూడవలసినటువంటి స్వరూపం చెప్తున్నాం, మనలో ఎక్కడున్నదో చెప్పుకుంటున్నాం. అలాగే వ్యాఖ్యాతలందరూ అందించారు మనకి. కదంబ వనవాసిని, ఇది వివరిస్తున్నారు ఇక్కడ. కదంబవనం, ఈ కదంబవనంలో అమ్మవారు ఉన్నారు. ఈ కదంబవనం ఎక్కడున్నది? సరిగ్గా అమ్మవారి యొక్క శ్రీమన్నగరం, మణిద్వీపం అన్నా శ్రీమన్నగరం అన్నా నిజానికి ఒకటే. ఈ శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఉంటే మొట్టమొదటి నానావృక్ష మహోద్యానవనము అని ఒక ఆవరణ వస్తుంది. అది దాటిన తర్వాత 5 కల్పవృక్ష వనాల ఆవరణలు వస్తాయి. అవి సంతాన, హరిచందన, పారిజాత, కల్పక ఇలా పేర్లతో వస్తాయి. మందార 5. ఇది దాటిన తర్వాత ఆవరణ కదంబవనం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడితో వృక్షావరణలు పూర్తయిపోతాయి. అంటే 7వ ఆవరణ అనమాట. ఈ 7వ ఆవరణ నిండా కదంబ వృక్షాలు ఉంటాయి. ఈ కదంబవనం నిండా ఉన్నటువంటిది ఎవరు అంటే శ్యామలాదేవి యొక్క రూపములన్నీ ఉంటాయట. రాజశ్యామల అనే ప్రధానమైన తల్లి ఇక్కడ ఉంటుందండి. అందుకే కదంబ వనవాసిని అంటే ఇక్కడ శ్యామలాదేవిని చెప్పినట్లుగా భావించవచ్చు. లేదా మొత్తం శ్రీమన్నగరంలో కదంబవనం, ఆ లోపల చింతామణి పరిసరాలన్నీ వర్ణిస్తున్నారు కనుక కదంబవనం వర్ణించారు. కానీ కదంబవనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు. ఎందుకంటే కదంబవనం లోపలేగా చింతామణి గృహం ఉన్నది. అందుకే కదంబ వనవాసిని అన్న ఇద్దరి వైపు అన్వయం. అయితే ఇక్కడ కదంబవనం అంటే మనకి సరిగ్గా శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టత్రికోణం వస్తాయి. అందులో క్రిందికి 5 త్రికోణాలు వస్తాయి కిందకి. ఈ 5 త్రికోణముని కదంబవనం అంటారండి శ్రీచక్రంలో. అది గమనించుకోవాల్సింది. దాని మధ్యలో ఇవిడు ఉంది కనుక కదంబవనవాసిని. ఇవన్నీ పరిశీలించుకోవాల్సింది. అలాగే మనకి ఆ సహస్రార స్థాన సమీపంలో ఉన్నటువంటి రకరకాల చక్రముల యొక్క సమూహములు కూడా, సూక్ష్మ యోగ భూమికలను కూడా కదంబవనం అంటాం. కదంబవనం యొక్క లక్షణం ఏమిటి అంటే కమ్ అంటే జలం, కం దమయతీతి కదంబహ అని అర్థం చెప్పారు ఇక్కడ. అది కదంబం. దీనికి నీప అని మరొక పేరు. నీరం పాతీతి నీప, రెండిటికి అర్థాలు ఒకటే చూడండి. కమ్ అంటే జలమును చెప్పుకున్నాం, నీరమన్నా జలమే. ఆ నీటిని నియంత్రించినది అని అర్థం. కం దమయతి అని అర్థంట. అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణం ఏంటంటే గగనమండలంలోని జలశక్తుల్ని ఉత్పత్తిని చేయగలదట అది. అంటే మంచి వర్షం కావాలంటే కదంబ వనాలు ఉండాలి. అలాగే వర్షాన్ని నియమించగలిగిన శక్తి కూడా ఉన్నది. అలాగే ఎక్కడో ఉన్నటువంటి జలశక్తుల్ని ఆకర్షించి క్రిందికి తిప్పగలిగే శక్తి కదంబవనకు ఉంది. అలాంటి కదంబవనాన్ని ధ్యానిస్తే మనకేం లభిస్తుంది? వర్షం పడుతుంది. అవునా? కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందకుండా ఎక్కడో ఉన్న వాటిని లాగి మనకు అందిస్తున్నాయి కదంబములు. అలాగే మనకు అందనటువంటి ఏవైతే కావలసిన అభీష్టములు ఉన్నాయో వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబవనములు. వీటిని తలంచుకుంటే అమ్మ కదంబవన ధ్యానంతోనే అభీష్ట సిద్ధులు ఇస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి కదంబవనవాసిని అని ఇంతవరకు ఆర్డర్ ఎలా చెప్తున్నారు చూశారు కదా. శ్రీమన్నగరం, చింతామణి గృహం, మళ్ళీ చుట్టూ ఉన్న వనముల్లో ప్రధానమైనవి చెప్తున్నారు. మహాపద్మాటవి, కదంబవనం. ఇలాగా అన్నీ చెప్పకుండా కొన్ని ఎందుకు చెప్తున్నారు? అన్ని ఆవరణలు చెప్పచ్చు కదండి. అంటే దీన్ని శాస్త్రంలో ఉపలక్షక న్యాయము అంటారు. ఒక ప్రాంతంలో కొన్ని చెప్పారు అంటే అన్నీ చెప్పినట్టే లెక్క అని దీని యొక్క అర్థం. అలా ఇక్కడ అమ్మవారు అసలు చోటు చెప్పారు చింతామణి గృహం, దాని చుట్టూ ఉన్న పద్మాటవి చెప్పారు. అలాగే వనముల్లో ప్రధానంగా ఉన్నటువంటి కదంబవనం చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం మణిద్వీపం ఎందులో ఉందో అది చూపిస్తున్నారు. సుధాసాగర మధ్యస్థ, అమృతసాగర మధ్యంలో ఉందిట మణిద్వీపం. ఇప్పుడు ఆ మణిద్వీపాన్ని అలాగే దించాడు కనుక
శ్రీమన్నగరం అలాంటి పద్ధతుల్లో ఉన్నది. కానీ అమ్మవారి అసలు నివాసమైన మణిద్వీపం ఎక్కడుంది? అమృతసాగర మధ్యంలో ఉంది. మనకి క్షీరసాగరం పేరు విన్నాం, మిగిలిన ఉప్పు సాగరం చూస్తూనే ఉన్నాం. అమృతసాగరం అన్ని బ్రహ్మాండాలకు ఆవలుందిట. ఇది పరిశీలించవలసింది. అమృతసాగరం అంటే మరేమిటో కాదండి, సాగరం అంటేనే అనంతం అని అర్థం. అపారమైనది, అనంతమైనది, లోతైనది అని అర్థం. పరమాత్మ ధ్యానం వల్ల మనకు కలిగే ఆనందం ఎంత? అది అనంతం, అపారం. పరమాత్మ అంటేనే ఆనంద స్వరూపుడు. అది అమ్మ లోకమంతా అమ్మ లక్షణాన్ని చూపిస్తుందండి. అమృత సాగరము అనగానే శాశ్వతమైన ఆనంద స్వరూపము. అమ్మని ధ్యానం చేస్తూ ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? అది అనంతం, అపారం. అదే సచ్చిదానందం. ఆ ఆనంద అనుభూతియే సుధా సముద్రము. ఆ ఆనంద అనుభూతి కేంద్రమై ఉంటున్నది అమ్మ. అది మణిద్వీపం అంటే. ఇక్కడ అన్నీ అలా తెలుసుకోవాలి. మణి అంటే అర్థం స్వయం ప్రకాశము. అంతేగాని మనం చెప్పుకున్న మణులని కాదు, స్వయం ప్రకాశం. మనది మట్టి ద్వీపం, అమ్మవారిది మణిద్వీపం. ఇది కనిపించాలంటే పగల సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలి. ఇద్దరు లేకపోతే మనకు లైట్లు ఉండాలి. కానీ అమ్మవారి లోకానికి ఏ వెలుగులు అక్కర్లేదు. అది తనంత తానే ప్రకాశిస్తుంది. తనంత తానే ప్రకాశించే లక్షణం ఉన్నది కనుక మణిద్వీపం. పూర్వం కోటల్లో దీపాలు ఉండేవి కాబట్టి మణులు పెట్టేవారట. వీడు మణిదీపాలు అంటారు. రాత్రి అయ్యేటప్పటికి వాటి వెలుగే మొత్తం వ్యాపిస్తుంది. స్వయం ప్రకాశక లక్షణం కలిగినది అని అర్థం. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా న తద్భాసయితే సూర్య న శశాంకో న పావకః అని వర్ణించారు కదా అక్కడ. అలాగే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని. ఉపనిషత్తులు చెప్పినట్లుగా సూర్యచంద్రాదుల అవసరం లేకుండా స్వయముగా ప్రకాశించే ద్వీపం మణిద్వీపం. కనుక అమృత సముద్రం అంటే ఆనంద లక్షణం, మణిద్వీపం అంటే స్వయం ప్రకాశక జ్ఞాన లక్షణం. ఈ జ్ఞానానందములకు కేంద్రమై ఉన్నటువంటి తల్లి అమ్మవారు. ఇది మణిద్వీపమునగా అర్థం చేసుకోవాల్సినది జ్ఞానపరంగా. అందుకు సుధాసాగర మధ్యస్థ అక్కడుందండి ఈ తల్లి. పైగా సుధా అంటే సుష్టు ధారయతే ఇది సుధా. ఈ సృష్టినంతటి ధరించే శక్తి దానికి ఉందిట. మొత్తం ప్రపంచానికి అది కేంద్రం కనుక సుధాసాగర మధ్యంలో ఉన్నటువంటి తల్లి. ఇంతవరకు మనకి శ్రీమన్నగర వర్ణన పూర్తయిపోయింది. ఎన్ని చెప్పారండి ఇక్కడ. అమ్మవారు వచ్చారు, పట్టాభిషేకం చేశారు, ఆవిడ ఉన్న నగరం అంతా వర్ణించారు. ఇప్పుడు ఈ నగరంలోకి వచ్చి కూర్చుంది, కానీ ఆవిడ అసలు చోటు మాత్రం అమృతసాగర మధ్యంలోని కదా అనుకుని దేవతలు దండం పెట్టారు. అటువంటి తల్లి ఇక్కడ కూర్చునున్నది. ఇప్పుడు మనందరం శ్రీమన్నగరంలో చేరం. ఇప్పుడు ఆ తల్లికి పేరు ఇందాక చెప్పారు కదండి, శివ అని. అది ఎప్పుడు ఆవిడకు ఉండే పేరండి. ఇప్పుడు మేము సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక పేరు పెడుతున్నామన్నారు బ్రహ్మగారు. పేరు పెడుతున్నట్ట. ఏమని పేరు పెట్టాలని ఆలోచించారు. ఆ దేవతలను అడిగారు, మీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగారట బ్రహ్మగారు. అబ్బే కోరికలు లేవని. మర్చిపోయారా? బండాసురుడి నాశనం ఇవన్నీ కదా మన లక్ష్యం అంటే అవన్నీ మర్చిపోయాం. ఎలాగూ అమ్మ చూపులు మా మీద సోకగానే అసలు కోరికలన్నీ తీరిపోయాయి. అసలు కోరికలు ఎవరికి అన్నీ తీరవండి. ఒకప్పుడు తీరిపోతే చాలండి అంటాడు. తీరేక మరొకటి వస్తూనే ఉంటుంది. కనుక అన్ని కోరికలు తీరవు. అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యం కాదు, అది పరిపూర్ణమైన ఆనందం. ఆ స్థితి అమ్మ చూపుతో ఇచ్చిందండి వాళ్ళకి. వాళ్ళ సర్వము విస్మృతిలోకి వెళ్ళి అఖండ ఆనందంలో ఉండిపోయారు. అందుకే మాకు ఏ కోరిక లేదన్నారు. ఓహో, ఇలాంటి స్థితి మీకు ఎప్పుడు వచ్చింది అన్నారు బ్రహ్మగారు. అదిగో ఆవిడ చూసింది వచ్చిందన్నారు. అమ్మా, నీ కన్ను ఒక్కసారి సోకితే అసలు అన్ని కోరికలు తీరిపోతాయి గనక నీకు ఇప్పుడు పేరు పెడుతున్నాను కామాక్షి అని పేరండి. ఇక్కడ అది కామాక్షి. అమ్మ చూపులు పడితేనే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. అందుకే అమ్మ చూపు పడితే చాలండి. అసలు కోరికే పుట్టదు, ఆ స్థితినిస్తుంది, ఆ పరిపూర్ణ స్థితినిస్తుంది. పరిపూర్ణుడికి కోరికే ఉంటుంది. ఆ పరిపూర్ణ అఖండానందం అమ్మ చూపుతో ఇస్తున్నది. కామాక్షి అని పేరు పెట్టారు ఇక్కడ. అందుకు కామాక్షి అంటే అర్థం ఏంటండి? కామదాయిని. పక్కనే చెప్పాడు, అన్ని కోరికల్ని తీర్చే తల్లి, అన్ని కోరికలు తీర్చుతుంది కామాక్షి కామదాయిని. అంతేకాదు, ఆ కూర్చున్న కామాక్షికున్న విశేషం చూడండి. 3 కన్నులు ఆ తల్లికి. ఈ 3 కన్నులతో ప్రపంచం నడుపుతోంది ఆవిడ. చూపులతోనే నడుపుతుందని నిన్ననే చెప్పుకున్నాం కదా. అయితే ప్రపంచాన్ని నడపడం అంటే ప్రపంచంలో 3 పనులు ఉంటాయి: సృష్టి, స్థితి, లయ. ఆమె 3 కన్నుల్లోంచి ఒక కంటిలోంచి బ్రహ్మ సరస్వతి, ఇంకో కంటిలోంచి విష్ణువు లక్ష్మి, ఆ పాలనేత్రం నుంచి ఉమామహేశ్వర 3 వచ్చేట వెలికి. అంటే సృష్టి స్థితి లయలు 3 కన్నుల్లోంచి వెలికి వచ్చాయి. సృష్టి స్థితి లయలు చేసే బ్రహ్మ విష్ణు రుద్రశక్తులకి మూలం ఆమె నేత్రములు, అందులోంచి వచ్చేట. అందుకు బ్రహ్మ విష్ణు రుద్ర, సృష్టి స్థితి లయ, ఈ 3ంటికి 3 అక్షరాలు ఉన్నాయండి. కా ఆ మా. కా అంటే బ్రహ్మవాచి, ఇది సృష్టిని తెలియజేస్తుంది. ఆ విష్ణువాచి, మా రుద్రవాచి. కా ఆ మా
ఈ 3 ఎవరి అక్షిలోంచి వచ్చాయో ఆవిడ కామాక్షి. ఇది గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే సృష్టి స్థితిలో ఈ 3ంటికి మూలమైన నేత్రములతో కూర్చున్న తల్లి. ఇప్పుడు మొత్తం కథనంతటిని మనం పరామర్శ చేసుకుంటే దివ్యమైనటువంటి చిదగ్ని కుండంలోంచి వచ్చిన తల్లి ఆ దివ్యమంగళ విగ్రహంతో కామేశ్వరుని వివాహం చేసుకున్నది. శ్రీమన్నగరంలో కొలువు తీరి ఉన్నది. ఆ శ్రీమన్నగరం రమ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ కొలువు తీరిన తల్లి దేవతలను అనుగ్రహించి కామాక్షి కామదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు ఆ తల్లిని అందరూ స్తోత్రం చేశారు. మరి పట్టాభిషేకం జరగగానే స్తోత్రాలు చేయాలి కదండి. అందరూ స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని. ఇక్కడ ఒక భాగం పూర్తయింది మనకి లలితా శాస్త్రంలో. అప్పుడు అందరూ స్తోత్రాలు చేస్తున్నారు. స్తోత్రాలు చేసిన వాళ్ళు ఎవరో చూడండి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. అమ్మవారి యొక్క ఆత్మవైభవం. ఆత్మవైభవం అంటే తన యొక్క వైభవం. అమ్మవారి నుంచి చెప్పాలి కనుక తన యొక్క వైభవాన్ని దేవర్షిగణ సమూహములు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మవైభవ అనే మాట చాలా అద్భుతం అండి. ఆత్మ యొక్క వైభవమే ప్రపంచం. ఆ ఆత్మ అమ్మవారు. అది చూపించడం మరొక అర్థం. సరే, ఆత్మస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతిస్తున్నది ఎవరు? దేవ ఋషి గణములు. వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఎప్పుడైనా స్తోత్రం చేయాలంటే వీళ్ళు మాత్రమే చేయగలరండి, ఇంకెవ్వరు చేయలేరు. మరి మనము వాళ్ళు చేసింది ఏదైనా పుస్తకం దొరికితే చేస్తాం, మనంతరం మనం చేయలేం. ఇక్కడ మనము చెయ్యాలండి. అసలైన స్తోత్రం అంటే ఇది. కొంచెం ఆలోచించండి. ఆలోచించమంటే అవస్థ పడితే నేనేం చేయలేను. అమ్మవారు అక్కడ శ్రీమన్నగరంలో కూర్చోగానే పట్టాభిషేకం జరిగిందా, వెంటనే అందరూ కలిసి స్తోత్రం చేశారు. అమ్మవారికి పట్టాభిషేకం చేసి స్తోత్రం చేయడమే మన పని, మిగిలిన పని అంతా ఆవిడ చేసుకుంటుంది. ఆ స్తోత్రం చేస్తున్న వాళ్ళు ప్రధానంగా 2 గణములు, దేవ ఋషి గణములు. అంటే దేవతలు ఋషులు. వీళ్ళే అమ్మవారిని తెలుసుకోగలరు, ఇంకెవరూ తెలుసుకోలేరు. దైవీ గుణం ఉండాలి, ఋష్యత్వం ఉండాలి. ఈ 2 ఉన్న వాళ్ళనే భగవంతుడిని తెలుసుకోగలరు, మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. ఇది తెలుసుకోండి. దైవీ గుణము, ఋష్యత్వం. ఋష్యత్వం అంటే అతీంద్రియ దర్శన శక్తి ఉన్నవాడిని ఋషి అంటారు. ఋషి అంటే ఎవరు? అతీంద్రియ దర్శన శక్తి కలవాడు ఋషి. అలాగే దైవీ గుణములు భగవద్గీతలో చెప్పిన దైవీ సంపద్ విమోక్షాయ. అందుకే దైవీ గుణములు ఉండాలి, ఋష్యత్వం ఉండాలి. వాళ్ళు మాత్రమే అమ్మవారిని తెలుసుకోగలరు. ఏమి తెలుసుకున్నారో చెప్తారు. అదే స్తోత్రం అంటే. అందుకే దేవ ఋషి గణ సంఘాత. సంఘాతం అంటే సమూహం. దేవర్షి గణ సంఘాత స్తూయమాన ఆత్మవిభవ. వాళ్ళందరూ కలిసి స్తోత్రం చేశారు ఇక్కడ. అయితే గణ అంటేనే సమూహం కదా, మరి సంఘాతం ఏమిటండి? అన్ని చిత్రమైనవే. సంఘాతం అంటే ఆ గణము ఈ గణము కలిసి. సంఘాతం అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయి అని అర్థం. సంఘాత స్తూయమానాత్మవిభవ. అమ్మవారిని దేవతలు ఋషులు స్తుతిస్తున్నారు ఆ శ్రీమన్నగరంలో. ఇది భావన చేయవలసిన అద్భుతమైన విషయం. ఇంకొక విషయం చూద్దాం. మనలో ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు? ఆత్మవైభవ, ఆత్మస్వరూపంగా ఉన్నారుగా. ఆ ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి అంటే మన దృష్టి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే దేవగణం ఋషిగుణం లోపలికి తిరగాలండి. దేవగుణం అంటే ఏంటో చూడండి. దేవగణము అంటే నిన్న మొన్న విన్న వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఏమిటి దేవగణం అంటే? చాలమ్మ ఇలాంటి వాళ్ళు 2-3 హాయిగా చెప్పుకోవచ్చు. దేవగణం అంటే ఇంద్రియ శక్తులు. అలాగే ఋషి అంటే జ్ఞానము, ఆలోచనలు, దర్శన శక్తి. అందుకే ఆలోచనలేమో ఋషిగణములు, ఇంద్రియాలేమో దేవగణములు. ఈ 2గా మనకున్నవన్నీ. ఇంద్రియాలన్నీ క్రియ, ఆలోచనలన్నీ జ్ఞాన. జ్ఞానము క్రియలేగా మన బ్రతుకంతా కూడా. కనుకనే మన యొక్క ఇంద్రియ శక్తులు, మన యొక్క ఆలోచనా శక్తులు కలిసి మన లోపల ఆత్మగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన భావము. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇది ప్రధానం. ఇంకొక అర్థం మనం పరిశీలించాలి. ఇదంతా సంప్రదాయార్థములే. అమ్మవారిని స్తుతించాలి అంటే కావలసినవేంటి? వాక్కులు. ఈ వాక్కులన్నీ కలిపితే ఎన్నండి? 50. 50లో దేవగణము అంటే అకారం నుంచి అహా వరకు చెప్పే అక్షరములకి దేవగణములని పేరు. ఈ కకారం నుంచి చివరి వరకు అహా వరకు, శేషసహా వరకు వీటికి ఋషిగణమని పేరు. దేవ ఋషి ఈ 2 గణములు. సంఘాత అంటే సంయుక్తాక్షరములని పేరు. సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే క్ష, ఇలాంటివి సంయుక్తాక్షరాలు. కనుక అక్షరాలు ఈ 3. మొట్టమొదట దేవగణం, ఋషిగణం, సంయుక్తాక్షరములు. ఇవి కలుపుకుంటే ఈ అక్షరములన్నీ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. అది దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ. చూడండి, ఒక్కొక్క దానికి ఎన్ని విశేషములు తెలుస్తున్నాయో. కనుక దేవగణ ఋషిగణములు అనగా ఇంద్రియ గణములు, ఆలోచనల గణములు కలిసి స్తుతించుట. ఇది 2వ అర్థం. మొదటి అర్థం దేవతలు ఋషులు, 3వ అర్థం అక్షరములు, సంయుక్త అక్షరములు కలిసి స్తుతిస్తూ ఉన్నాయి. ఇది అర్థం. ఇప్పుడు అమ్మవారు స్తుతించారు.
ఇప్పుడు అమ్మవారు ఎందుకు వచ్చారో ఆ పనికి బయలుదేరారండి. ఎందుకు వచ్చారు మనము మర్చిపోయామా? మర్చిపోతే చాలా సంతోషం. అమ్మవారి ధ్యాసలో పడి అన్నీ మర్చిపోతే చాలా సంతోషం. భండాసుర సంహారం కోసం వచ్చారు కదా, దాని కాబట్టి బయలుదేరుతున్నారండి. ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఇంతవరకు మనకి అమ్మవారి రూపం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది, దేవతలందరూ ఆనందించారు, స్తోత్రం చేస్తున్నారు. ఈ లోపలికి సంఘటన జరిగిందండి. ఈ దేవతలందరూ ఆనందంగా మాకేం కోరిక లేదు, ఏం కోరిక లేదు అన్నారు కదా. నారదుల వారు బయలుదేరారు తిన్నగా. వీళ్ళ పని బాగుంది. అసలు వీళ్ళకేమో అమ్మవారి నుంచి వచ్చిన శరీరాలు భలేగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నారు, చక్కగా శ్రీమన్నగరంలో సెటిల్ అయిపోయారు. వీళ్ళకి బాగానే ఉంది. కానీ లోకాలన్నీ భండాసురుడి బాధతో పీడింపబడుతూ ఉన్నాయే. అందుకోసం కదా అమ్మవారిని పిలిచారు. ఇలా మర్చిపోతే ఎలాగా అని నారదుల వారు తిన్నగా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట. అమ్మ కామాక్షి, చాలా సంతోషంగా నీదేమైనా బాగుందా అని అడిగట. ఏమిటి ఆయన అంటే, ఈ దేవతలందరూ ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయారు, నువ్వు వీళ్ళని అనుగ్రహిస్తూ కూర్చున్నావు. కానీ అట భండాసురుడి బాధలకి తాళలేక ముల్లోకాలు పాడి ఉన్నాయి. అందుకు వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత వీళ్ళది. వీళ్ళకి శక్తి రాగానే సర్వశక్తి స్వరూపుడిని ధ్యాసలో పడి వీళ్ళు మర్చిపోయారు. ఇది నిజంగా గొప్ప విషయమేనండి. ఆయన గుర్తు చేసేట. అప్పుడు ఆవిడ అన్నది, కాసేపు వీళ్ళందరినీ ఆనందంగా ఇక్కడ ఉంచాను, కానీ భండాసుర సంహారం చేయడం నాకు ఉద్దేశం నాయనా, నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు కూడా లోకం గురించి ఆలోచించగలక నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి అందండి. ఆవిడ లేచింది, బయలుదేరింది. దేవతలు అమ్మ మేము రావాలా సహాయానికి అని అడగలేదులేండి. అడిగితే అవమానమే. వీళ్ళ సహాయం ఆవిడికి కావాలండి, ఈవిడిచ్చే శక్తులతోనే వాళ్ళందరూ వచ్చారు. సరే అమ్మవారు బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు ఒక్కరు ఏం వెళ్తారు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. అట ఆ భండాసురుడికి పెద్ద రాజధాని, శూన్యక పట్టణం. వాడికి ఇద్దరున్నారు అన్నదమ్ములు, విశుక్రుడు విషంగుడు. దానికి తోడు మరొకడున్నాడు మహానుభావుడు, వాడి చెల్లెలి పేరు ధూమిక. మేనల్లుళ్ళు ఉన్నట్టు మొత్తం 10 మంది. ఎంత పరివారమో, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాడి సైన్యాధ్యక్షుడి పేరు కుటిలాక్షుడు. ఎంత బాగుందో చూడండి. కుటిలాక్షుడు అంటే వంకర చూపుగాడని అర్థం. పేర్లే భలే ఉన్నాయి. మొత్తం రాక్షస సేనకి వాడు అధ్యక్షుడు. సేనాధ్యక్షుడు సేనని ఎలా నడుపుతాడు వాడి పేరే చెప్పింది. కుటిలాక్షుడు వంకర చూపుగాడు అంటే వంకర ఆలోచనలు అనమాట వాడికి. కనుక వాడు రాక్షస సేనలన్నీ వంకర బుద్ధులతోనే నడుస్తుంటాయి. అందుకు వాళ్ళ సైన్యం అలా ఉంది. ఇప్పుడు అమ్మవారు అంత కౌంటర్ తయారవ్వాలి కదండి, అంత సేనలు నమ్మకుండాలి. చూస్తూ ఒక్కరు ఎలా వెళ్తారా అని చూస్తున్నారు. ఒక్కసారి అమ్మవారు మందహాసం చేసేట. ఆ చిరునవ్వు నవ్వగానే అమ్మవారి శరీరం నుంచి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా కోట్ల కొలది శక్తులు బయటకు వచ్చేయండి. ఒక్కొక్కటి కూడా ఆ కోట్ల కొలది శక్తులు బయటకు వస్తుంటే అమ్మవారు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు ఒక్కరిగా కనబడుతున్న కోట్ల శక్తుల సమాహార రూపిణన్న ఒక్క భావం మనకు కలగద్దు. ఆ కోట్ల శక్తులు వచ్చేట. ఆ రావడం ఎలా వచ్చాయి, ఆయుధాలు పట్టుకుని అమ్మ మేమందరం సిద్ధం అన్నాయట. దేనికి? భండాసురుడి సైన్యాన్ని దెబ్బతీయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామమ్మా అని. ఎప్పుడైనా సైన్యం సిద్ధంగా ఉన్నాయంటేనే రాజుగారికి ఆనందం. అంతేగాని వెళ్ళమంటారా యుద్ధానికి, తప్పదంటారా, చెయ్యికి తప్పదంటారా అంటూ ఉంటే వాడికి ఏం ఉత్సాహం వస్తుందండి. అందుకే సేనలన్నీ మహోత్సాహంగా బయటకు వచ్చేటండి. ఆ వచ్చిన వాళ్ళందరి నుంచి శభాష్ అన్నది బయలుదేరుతుంది. ఇప్పుడు తరలి వస్తోంది యుద్ధభూమికి తల్లి. ఆ సేనలన్నీ చుట్టూ ఉన్నాయి. ఒక్కసారి దృశ్యంలోకి రండి. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురుణ్ణి వధించడానికి ఉద్యుక్త సిద్ధపడిపోయిన శక్తిసేనలతో కూడిన తల్లి. ఇది నామాలు చెప్తున్నారా, కథ చెప్తున్నారా? నామాలతో కథ చెప్తున్నారు. అలా బయలుదేరింది అమ్మవారు. అప్పుడు అమ్మవారికి ప్రధానంగా ఉన్న శక్తులు చూడండి. ఇటు అటు ఇద్దరు తయారైపోయేటప్పుడు అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఒక దేవత పుట్టింది. ఆవిడ అమ్మవారి గజబలానికి అంతటికీ అధ్యక్షురాలుగా ఉండి నడుపుతోంది. ఆవిడ ఇటువైపు గజబలం అంతా ఉందండి. అమ్మవారి అంకుశం నుంచి వచ్చింది అది. ఆ తల్లి అంకుశం అంటేనే ఏనుగుని పొడిచేది. అందుకే ఏనుగుని కంట్రోల్ చేయడానికి శక్తి ఆవిడ అక్కడి నుంచే వచ్చిందండి. ఆవిడ పేరుతో చూపిస్తున్నారు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధురము అంటే ఏనుగులు, వ్రజ అంటే సమూహము. సంపత్కరీదేవి నడిపిస్తున్నటువంటి ఏనుగుల గుంపుతో సేవింపబడుతున్న తల్లి. ఆ సంపత్కరీదేవి వచ్చింది. ఆవిడ నిగ్రహిస్తోందండి. ఇక్కడ ఎన్ని ఔచిత్యాలు ఉన్నాయో పరిశీలిస్తే అందమే అందమండి. సంపత్కరి అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది. సంపత్కరిని తలంచితే మాకేం ప్రయోజనం అండి, పేరే చెప్తుంది ఏం ప్రయోజనము. సంపత్కరి. సాధారణంగా సంపత్కరి అయిన లక్ష్మీదేవికి ఇటు అటు ఏనుగులు ఉంటాయి. మీరు పరిశీలించండి. ఏనుగులు ఐశ్వర్య స్వరూపాలే. అందుకే ఐశ్వర్యాలు ఉంటే సరిపోదండి, వాటికి కంట్రోలింగ్ ఉండాలట. అందుకే ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేస్తూ సంపత్కరి దేవత ఉన్నది. కంట్రోల్ 2 రకాలు. ఒకటి కావలసినవి ఇవ్వడానికి కంట్రోల్ ఉండాలి, అక్కర్లేని పక్కకు తీయడానికి కంట్రోల్ ఉండాలి.
లేకపోతే మహాప్రమాదం. కంట్రోల్ లేకపోతే సృష్టిలో ఏదైనా ప్రమాదమే. అందుకే ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేసే తల్లి పేరు సంపత్కరి. ఈవిడ ధ్యానం, అందుకే ఆవిడ అంకుశం చేత్తో పట్టుకుంది. ఇందులో పెద్ద రహస్యం ఉన్నది. ఈ సంపత్కరీదేవే వాడు పంపే దుర్మదుడు అనే రాక్షను కొడుతుంది. దుర్మదము, మదము ఐశ్వర్యం వల్లే వస్తుందండి. ఐశ్వర్యం వల్ల అహంకారం వస్తుంది, క్రమంగా మదం అయిపోతుంది. ఈ మదాన్ని కంట్రోల్ చేస్తే కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేం. ఈ యుద్ధం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనే. ఐశ్వర్యాల వల్ల మదం ఏర్పడితే పరమాత్మ తెలియబడ్డు. ముందు అది కంట్రోల్ చేయాలంటే ఆత్మశక్తి రావాలి. ఆత్మశక్తే సంపత్కరిగా వచ్చింది. ఆ నిగ్రహ శక్తి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మొట్టమొదటిగా ఐశ్వర్యాలను నిగ్రహించే తల్లి. అందుకే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత. ఈ తల్లి పేరు సంపత్కరి. ఇప్పుడు మరొక తల్లి వస్తుంది. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటిభిరావృత. కోట్లో కొలది గుర్రాలు ఉన్నాయట, అశ్వములు. వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి గజబలాన్ని కంట్రోల్ చేసే శక్తి వచ్చింది. ఆవిడ పేరు అశ్వారూఢ. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లలితా పరమేశాన్య పాశాయుధ సముద్భవ. అమ్మవారి యొక్క పాశాయుధం నుంచి వచ్చిందిట, పాశం నుంచి వచ్చింది. పాశం కడుతుంది కదండి, గుర్రాలను కట్టాలి, ఏనుగుల్ని నొక్కాలి. అందుకు నొక్కడానికి అంకుశం, కట్టడానికి పాశం. ఎంత చక్కగా ఉందో చూడండి. అందుకు పాశం నుంచి వచ్చింది అశ్వారూఢ. వచ్చి గుర్రాలన్నింటినీ నిగ్రహించడానికి వచ్చిందిట. గుర్రాలు అంటే ఇంద్రియాలు, ఇవి ఒక మహాప్రమాదం. మొదటిదేమో ఐశ్వర్యం, ఇది పెద్ద ప్రమాదం. రెండవది ఇంద్రియాలు. అందుకే వీటిని కంట్రోల్ చేయాలి, కట్టిపడాలి. అంతేగాని గుర్రాలంటే తీసేయకూడదు, ఉండాలి కానీ కంట్రోల్ చేయాలి. అందుకే నిగ్రహ శక్తే మరొక రూపంలో వచ్చింది. మదాన్ని నిగ్రహించడానికి సంపత్కరి, ఇంద్రియాలను నిగ్రహించడానికి అశ్వారూఢ. ముందు ఈ రెండు జరిగితేనే కానీ దుష్టశక్తుల నాశనం జరగదు, పరాశక్తి అనుగ్రహం లభించదు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ రెండు జరగాలన్నా అమ్మ కృప కావాలి. అందుకే అమ్మ కృప వల్లనే ఆ రెండింటి నుంచే ఇవి వచ్చాయి చూడండి. అందుకే ఎప్పుడైనా పాశాంకుశాన్ని ధ్యానించితే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి వల్ల మనకు నిగ్రహ శక్తి ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఆ భవ్యమైనటువంటి అశ్వారూఢ వచ్చి నడుపుతోందండి ఇక్కడ. వీళ్ళే ఇక్కడ అశ్వారూఢాదేవిని సంపత్కరిని ఇద్దరిని తలంచుకున్నాం. ఈ తల్లుల అనుగ్రహం మనకు లభించుగాక. అశ్వారూఢని ధ్యానిస్తే ప్రయోజనం ఏంటో చెప్తారు చూడండి. అశ్వారూఢ ధ్యానం ఏంటంటే ఏ హేహి అని భావన చేస్తారు అశ్వారూఢని. ఏ హేహి అంటే తొందరగా రామ్మా అని అర్థం. అశ్వారూఢ ధ్యానం చేస్తేట సిద్ధి చాలా తొందరగా ఇస్తుంది. మంత్రసిద్ధి కానీ సాధన కానీ పొందాల్సింది కానీ తొందరగా ఇస్తుంది అశ్వారూఢ. అది అలాగే సంపత్కరి కూడా మన సాధనకి సంపద లేదే అనిపిస్తే కావలసినవి ఇస్తుంది, కానీ ఆ సంపద వల్ల మనం మదం ఎక్కకుండా కాపాడుతుంది. మళ్ళీ అందుకే ఐశ్వర్యాలు ఇవ్వు తల్లి, దాంతో మదించకుండా కాపాడు తల్లి. చూడండి ఎంత అవసరం ఈ రెండు కూడా మనకి. అందుకే వీళ్ళిద్దరిని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ తల్లి అశ్వారూఢ కురుండు అనే రాక్షసుని సంహరించింది. మొత్తానికి ఇద్దరు తల్లుల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఇద్దరు పక్కపక్కన ఉన్నారట. ఇప్పుడు అమ్మవారి యొక్క రథం వర్ణిస్తున్నారు. చక్రాయుధ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మవారి యొక్క చక్రరాజం తయారైపోయింది. అంటే శ్రీచక్రం అమ్మవారి రథం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రమే రథం అయిందిట. అంటే శ్రీచక్రంలో ఉన్న మంత్రశక్తులే ఆయుధములు, దేవతలు. ఈ రెండూ కూడా ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం శ్రీచక్రంలో నవ ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో ఎంతమంది దేవతలు ఉంటారు? అదే ఖడ్గమాలు కదా. మొత్తం ఆ దేవతలందరూ వాళ్ళ చేతుల్లో ఆయుధాలు. ఇవే ఇక్కడ సర్వాయుధ అంటే సర్వ మంత్రశక్తులతో ఉన్న శ్రీచక్రం సిద్ధమైంది. ఆ శ్రీచక్రానికి మనం కూర్చున్నాము అంటే ఆ శ్రీచక్ర రూపంలో అమ్మవారు వచ్చి మన లోపల భండాసురుడిని కొట్టడానికి వస్తున్నారని అర్థం. ఇకదంతా ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. భండాసురుడు పోయాడో మోక్షమే. అందుకే చక్రరాజం, శ్రీచక్రానికి చక్రరాజం అని పేరు. చక్రం అంటే యంత్రం. యంత్రాలు ఎన్ని ఉన్నా యంత్రాల్లో రాజు లాంటిదండి శ్రీ యంత్రం, దాన్ని మించి మరొకట్లేదు. అందుకే దానిపై చక్రరాజ. ఆ రథంపై ఆవిడ కూర్చుంది. రథం ఉందంటే మొత్తం వార్ఫేరు ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉండాలి కదా ఈ రథంలో. అలా మొత్తం సర్వాయుధములు సిద్ధం చేసుకుని చక్రరాజరథం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైతే అమ్మవారి చక్రరాజరథం సిద్ధమైందో ఇటువైపు అశ్వారూఢ సంపత్కరి ఉన్నారో ఇప్పుడు అమ్మవారి ఇటు అటు రెండు రథాలు తయారయ్యాయండి. అవి ఈ రథంలోంచి రెండు వచ్చి పక్కకు వచ్చేట. ఎందుకంటే యుద్ధానికి అమ్మవారు ఒక్కరే బయలుదేరారు. ఎప్పుడు ఏది కావాలని అమ్మ నుంచే వెలికొస్తున్నాయి. ప్రతిదీ కూడా దీపం నుంచి దీపాలు వచ్చినట్టు, ఒక్క దీపం వెలిగించి దాంతో ఎన్నో దీపాలు పెట్టినట్టు అమ్మ నుంచి వీళ్ళందరూ వస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు రెండు రథాలు అమ్మవారికి ఇటు అటు వచ్చాయి. ఆ రెండు రథాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు వచ్చిన ఆ రెండవ రథం గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి రథం ఇది గేయ చక్రం. గేయం అంటే గానం, నాదం, నాదచక్రం అంట. ఆ నాదచక్రం వచ్చింది. ఆ నాదచక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రధానమైన శక్తి మంత్రిణీ పరిసేవిత, మంత్రిణీదేవి. ఈవిడే శ్యామల అని చెప్పబడుతుంది, రాజశ్యామల.
ఈ యంత్రాన్ని ధ్యానిస్తే చాలు ధన్యులమైపోతామండి. ఈ తల్లి యొక్క అనుగ్రహం పొందితే సర్వ విద్యలు బుద్ధులు బాగుపడతాయి. ఈ తల్లి అనుగ్రహాన్ని పొందినవాడే కాళిదాస మహాకవి. మాతంగ కన్యాం మనసా స్మరామి మాణిక్య వీణాం ఉపలాలయం తీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ తల్లి అక్కడ సిద్ధమైంది. ఆవిడ పేరే మంత్రిణి. మంత్రిణి అంటేనే తెలుస్తుంది, రాజుగారు ఉంటే మంత్రి ఉండాలిగా, మరి ఇక్కడ రాణిగారు ఉంటే మంత్రిని ఉందంతే. మంత్రిని అంటేనే మంత్రాంగం అంటే ఆలోచన, వ్యూహరచన చేయాలంటే ఆలోచన ఉండాలి. అవతల వాడితో యుద్ధం చేయాలంటే స్ట్రాటజీ, ప్లానింగ్, ఇదంతా నాలెడ్జ్. ఆ నాలెడ్జ్కి దేవత ఈవిడ అనగానే శ్యామలాదేవి బుద్ధుల తల్లి. అది ఇక్కడ బుద్ధులుంటే కానీ దుర్మార్గాలు నశింపజేయలేం మనం. అందుకే ఆ తల్లి అక్కడ ఉన్నది. సర్వ విద్యల తల్లి శ్యామలాదేవి, సర్వ విద్యల తల్లి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి, సంగీతం కానీ సాహిత్యం కానీ. ఏ విద్యలైనా నాదము శబ్దము అక్షరము స్వరంతోనే చెప్పబడతాయి కదా. అందుకే నాద అక్షర శబ్ద స్వరం, అదే గేయ చక్రం అంటే. అందులో 7 ఆవరణలు ఉంటాయి. శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటాయి. ఆ మంత్రిణీ చక్రమైనటువంటి శ్యామలాదేవి యొక్క చక్రానికి 7 ఆవరణలు. ఇందులో కూడా అనేక మంది దేవతలు ఉంటారు కానీ ఆ వివరణ నేను ఇక్కడ చెప్పలేం. లలితోపాఖ్యానం గుర్తు తెచ్చుకోండి చాలు. ఇందులో ప్రతి ఆవరణలో అనేక మంది శక్తులు ఉంటారు, రకరకాల శ్యామలాదేవతలు. వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. ఆ తల్లి అక్కడ ఉన్నది కుడివైపు. ఇప్పుడు అమ్మవారి ఎడం వైపు మరొక ఆవిడ వచ్చింది. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. కిరి అన్న కిటి అన్న వరాహము అని అర్థం. ఇది వరాహ చక్రంట. ఆ చక్రానికి మొత్తం 5 ఆవరణలు ఉంటాయండి. ఈ 5 ఆవరణలో వారాహి దేవతలు అనేక మంది ఉన్నారు. ఈ వారాహి దేవతలందరికీ మూల దేవతగా మహావారాహి అని ఆవిడ బిందు స్థానాలు ఉంటారు ఆ చక్రంలో. ఆవిడ శక్తులే అన్ని వరాహాలు. ఈ వారాహి రూపాలన్నీ ఉన్నాయి. వారాహి రూపం ధ్యానం యొక్క విశేషం చూడండి. వారాహి పేరన్న తలంచుకున్న వచ్చే శక్తి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. వారాహి చేతిలో ఏముంటాయి? ముసలము హలము అంటే రోకలి నాగలి. నాగలి దేనికి? పంట పండించడానికి. వచ్చిన పంటని మనం తినడానికి అనువుగా చేసేది రోకలి. అందుకే వారాహి అంటే భూమిని ధరించే శక్తేగా. అనగా అన్నప్రదాయిని. వారాహి అంటే అన్నమునిచ్చే శక్తి. ఈ తల్లే మనకు అన్నాలనివ్వగలదు, పుష్టినివ్వగలదు. వారాహి అన్నపూర్ణ యొక్క ఒక రూపమే ఈవిడ వారాహి. అందుకు వారాహి ధ్యానం ఉంటే అన్నము లభిస్తుంది. ఇది చెప్తున్నారు ఇక్కడ. అన్నం వల్ల శరీరము శక్తి మనకిస్తుంది. అందుకే శరీరము శక్తి ఇదంతా కూడా డిఫెన్స్ సిస్టమ్ మనకి. ఆలోచన అంతా కూడా మంత్రాంగం, అది శ్యామలాదేవి. అదే శారీరకమైన శక్తి, బలము, క్రియ ఇవన్నీ చేయించింది. క్రియ అంతా శరీరంతోనే జరుగుతుంది కదా. కానీ క్రియాశక్తి వారాహి, జ్ఞానశక్తి శ్యామల. ఈ రెండిటికీ మూలమైన ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి లలితాదేవి. ఇప్పుడు మనం ఒక్కసారి భావన చేస్తే ఇటు శ్యామల అటు వారాహి, మధ్యలో అమ్మ. ఇది చూస్తే ఇచ్ఛా జ్ఞాన క్రియా 3 రూపములతో ఉన్న పరమేశ్వర సంకల్పశక్తి అయిన మహాకామేశ్వరి. ఇది భావన చేయాలి. అదే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయోస్తదా శ్యామ వార్తాళి. వార్తాళి అన్న వారాహి అన్న ఒకటే. సంసేవ్యాం భవానీ లలితాంబికాం. ఇలా మొత్తం సిద్ధమయ్యున్న కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత. ఇప్పుడు సంపత్కరి అశ్వారూఢ వీళ్ళు మొత్తం అమ్మవారు యుద్ధానికి వెళ్ళడానికి రథాలు సిద్ధం, ప్రధానమైన నాయికలు సిద్ధం, చుట్టూ శక్తిసేనలు సిద్ధం. ఇంకా యుద్ధం. అమ్మవారు బయలుదేరుతున్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఎలా జరిగింది, భండాసురుడు ఎలా సంహరింపబడ్డాడు, అది అద్భుతం. అది అమ్మవారు చేసిన లీల. అంటే మనం ఇందులో లలితానామాల్లో రూపవైభవం అయిపోయింది, లీలా వైభవంలో ఉన్నాం ప్రస్తుతం. కానీ రూపవైభవ లీలా వైభవాల్లోనే మంత్రవైభవ తత్వవైభవాలు కూడా చెప్పుకుంటున్నాం, యోగ వైభవం కూడా చెప్పుకుంటున్నాం. 5 వైభవాలతో లలితాశాస్త్ర భాష్యం మనకు జరుగుతోంది ఎక్కడికక్కడ. అవునా లేదా? అందుకు ఈ కథని ఆస్వాదించడం ఒక ఉపాసన. అమ్మవారు చేసే భండాసుర సంహార గాథ యొక్క పరమార్థం ఏంటో తెలుసా? అది చదువుతూ ఉంటే మనకి అమ్మవారు ఒక్కొక్క శక్తితో రావడం, ఒక్కొక్క రాక్షను కొట్టడం. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మవారి సాధన చేస్తూ ఉంటే ఆ శక్తి మనలో జాగృతం అవుతూ మనలో ఒక్కొక్క దుష్టశక్తిని తొలగించి చిట్ట చివరికి పరాశక్తిగా మిగిలి అనుగ్రహించడమే భండాసుర సంహార కథలో ఉన్న పరమార్థము. ఇది అందుకు ఇప్పుడు అమ్మవారి యుద్ధగాథ చాలా దివ్యమైనది. ఈరోజు అత్యంత మహిమాన్వితమైన రోజుగా నేను భావన చేసుకుంటున్నాను ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఈరోజు 3 ప్రధాన ఘట్టాలు జరిగాయి. ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూపం సంపూర్ణంగా వర్ణించుకోవడం 1, 2 కామేశ్వర కళ్యాణము, 3వది పట్టాభిషేకం.
కనుక ఇంత పట్టాభిషేక ఘట్టంలో పరమార్థం ఏంటి? ఆవిడ తిరిగి దేవతలకు శక్తినిచ్చేసింది. శక్తినిచ్చి మీరు హాయిగా ఉండండి, నేను చూసుకుంటానని బయలుదేరింది. అందుకే ఒక్కసారి అమ్మవారికి పట్టాభిషేకం చేసేస్తే ఇంకా మనకి శ్రమ పెట్టకుండా మనకి శక్తినిచ్చేసి తృప్తిగా ఉంచి ఆ తర్వాత మనలో ఉన్నటువంటి అజ్ఞానాలు ఏమిటో కొట్టి 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 మనకు మోక్షం ఇవ్వడానికి ఆవిడ సిద్ధం వస్తుంది. ఇదే ఆ లలితా పట్టాభిషేక పరమార్థం, భండాసుర సంహారంలో పరమార్థం. ఆ కారణం చేతనే సృష్టి అంతా ఆవరించిన భండాసురుల్ని, మన నిండా ఆవరించిన భండాసురుల్ని సంహరింపజేయడానికై అమ్మవారికి పట్టాభిషేకం చేయించాలి. భండాసుర సంహారానికి రమ్మనమని మనలో ప్రజ్ఞ నారదుల్లా బతిమలాడాలి. అప్పుడు అమ్మవారు బయలుదేరాలి. ఆవిడ బయలుదేరితే ఎంతమంది వచ్చారో చూడండి. ఇంతమంది ఎక్కడి నుంచో రాలే, ఆవిడ నుంచో వచ్చారు. అందుకు ఇప్పుడు మనకు చక్కటి స్థితిలో ఇవాళ మనం అమ్మవారికి హారతిచ్చుకుంటున్నాం. యుద్ధానికి సిద్ధంగా కూర్చున్నటువంటి శ్రీచక్రంలో ఉన్న తల్లి, అటు ఇటు శ్యామల వారాహి, అటువైపు ఇటువైపు సంపత్కరి, అశ్వారూఢ, మొత్తం శక్తిసేనలు, వీటన్నిటి మధ్య శ్రీచక్రపు బిందువు మీద చిరునవ్వులు చిందిస్తూ ఆ మహాకామేశ్వరుని యొక్క అంకమునందు కూర్చున్న ఆ లలితా పరమేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహాకామేశ్వరి త్రిపుర సుందరికి, శ్రీ మహాత్రిపుర సుందరికి, శ్రీ మహాత్రిపుర సుందరికి జై అని జయ జయధ్వానాలు చేస్తున్నారు శక్తిసేనలు. ఇప్పుడు మనం మంగళహారతి సమర్పించుకుందాం.